తప్పుకోరా. సోదర సోదరీమణులారా, మా వాణి గాన సభ తరఫున రాష్ట్ర స్థాయిలో స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు పాటల పోటీ నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ పాటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడానికి ప్రముఖ సినీ తార కుమారి సరితాదేవి గారు విచ్చేయటం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ప్రముఖ నటి కుమారి సరితాదేవి గారి గురించి యువకవి శ్రీ కలం గారు 2 మాటలు మాట్లాడతారు. అయ్యా, నా పేరే కలం, నాకున్నది కలం బలం. నిర్వాహకులు నేను చెబుతానన్నారు 2 మాటలు, కానీ వదలను ఈ మైకును మరి 2 పూటలు. సరి సరి. యువ హృదయ చోరిని కుమారి సరిత. ఆమెను చూస్తే నాలో పొంగుతుంది కవిత. నటనలో ఆమె అధిరోహించవలసిన మెట్టు లేదు, అయినా ఆవిడిలో అణుమాత్రం పెట్టు లేదు. నటనకు భాష్యం చెప్పిన ఈ నటీమణి హావభావ ప్రకటనలో శిరోమణి. సిరిగల ఇంట పుట్టిన ఈ సిరిమల్లె చదివింది కాన్వెంటు, అదే ఆమె జీవిత మార్గానికి వేసింది సిమెంటు.
అరే కొండయ్య 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 ఏమిటండి తప్పైపోయింది బాబు. ఈ బతుక్క దరిద్రపు కొట్టి తోడు తిరిగిపోతాగే. చూశారా, పరుగు పరుగున వచ్చింది ఈ శునకం, విని మాత్రం కాదు నా కవనం. పరుగు పరుగున వచ్చింది ఈ శునకం, విని మాత్రం కాదు నా కవనం. ఓ శునకం కావాలని వచ్చింది సరిత దర్శనం, అదే ఆమె ప్రతిభకు నిదర్శనం. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. మీకు భూమి దద్దరిల్లేటట్లు చప్పట్లు కొట్టే ఛాన్స్ ఇస్తున్నాను. ఇప్పటి వరకు మీరు కలంగారి రసవత్తరమైన ఉపన్యాసం విన్నారు. ఇప్పుడు స్కూలు విద్యార్థిని విద్యార్థుల పాటల పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్న చిరంజీవి సత్యం తాను బహుమతి గెలుచుకున్న పాటను మీ అందరికీ వినిపిస్తాడు. ఆ తరువాత కుమారి సరితాదేవి గారు బహుమతి ప్రదానం చేస్తారు. సత్యం, పైకి రా. నువ్వు వంటరా కొండయ్య, సినిమా వదిలేసారంటరా? ఎవరి పాట నడుస్తా ఉంది? ఇంకో 10 నిమిషాలు అయిపోద్ది. నేను నిద్రవుతున్నావా? లేదురా, సలుక్కుని కట్టేసింది. గేట్లేసే ఏంటి అంజయ్, ఎవరు బేరమా ఉందా? బాగుంది. అత్తమ్మా, ఏంటి పురుగులు అయిపోయా? అయిపోవడం ఏంట్రా, నీకోసం ఏరుగా పట్లం కట్టించాను, అటుకెళ్ళు. ఇంకా ఎడిగానే ఉన్నాయే, ఇప్పుడే వేసావేంటి? మరే సీతాలేదురా, హాల్లో కూర్చుని కన్నారపుల సినిమా చూస్తాను. అవురే, ఆట వదలగానే తొందరగా వచ్చేయండి. అట్టగానే అట్టగానే. రాజా నీకింత మోజా, రాజా నీకింత మోజా. ఏంటి మామ ఇది? పువ్వులు. నా పవిత్రమైన ప్రేమకి గుర్తుగా తెచ్చాను ప్రియ. నేను కోరుకునేది రేపటి వాడి మాడిపోయే ఈ పువ్వులు కాదు గోపి. ఈ విశాలమైన హృదయంలో చాలెడు చోటు. మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. ఏంటే గొడవ? మీరా నాన్న? ఎవరో అనుకొని భయపడిపోయాం మేము. ఇన్నాళ్ళు మీది నిజమైన ప్రేమ అవునా కాదా అని పరీక్షించాను. మీది అమర ప్రేమ, యుగ యుగాల బంధం మీది. రేపే మీ వివాహం జరిపిస్తానమ్మా. అయ్యారం ఒకల పక్కన సరిగా కూడా సినిమాలో హీరోయిన్ ఇట్టాగే ఉడుతా అంటే అని నోరు తెరిచి చూస్తావుగా, నేను ఉడితే తప్పేంటి? సర్లే, వాళ్ళు పట్టుచీలు కట్టుకుని 1 గంట పాచి పని చేసి నటిస్తారు, ఏళ్ళకెళ్ళి కూర్స్తారు. అదే నీ కడన్న జబ్బు. తెర మీద వాళ్ళు చేసినట్టు చేస్తాందని మెచ్చుకోవడం లేదు సరిగందా, తిట్టిపోస్తాం. వాళ్ళకి నీకు పోలికలేంటే వాళ్ళు అసలు ట్యూబ్ లైట్ లో మెరిసిపోతాం. జనం వాళ్ళ ముఖం చూస్తారు కానీ చెయ్యట్ట ఉడుతూ చూస్తారే. వాళ్ళ చూపు అంటే వాళ్ళు అందమైన వాళ్ళు అప్సరసలంటే నేను ఇకారమైందన్నా?
బయట మీ అయ్యి వచ్చి తాళం వేసుకుపోతే అసలు విషయం తేలిపోతుంది. గోయిందా గోయిందా మీ అయ్యి తాళం వేసిపోయాడు. ఏంటయ్యా ఏదో నువ్వు? అయ్యా అయ్యో అయ్యో మీ అయ్యి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడే. ఇప్పుడెట్టా? ఏమిటి అలాగే ఆకాశం వెంట చూస్తానే ఉంటారా? ముందు నా పని అయ్యేటట్టు చూడు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఇంటికి వెళ్ళి మోటా ముళ్ళు సర్దుకున్నాడు. అడవుల్లోకి అరేబియా సముద్రంలో ట్రాన్స్ఫర్ చేయిస్తున్నా. అదేమిటి బాబు అంత పాపం నేనేం చేశాను? ఏమీ చేయలేకపోయావు. అదే నువ్వు చేసిన పాపం. నా కడుపు కదిలించలేని డాక్టర్ నువ్వేం డాక్టర్ అయ్యా? ఏమిటండి 4 పొట్లాలు ఇచ్చాను కదండి. ఇచ్చావు 4 పొట్లాలు. ఒక పొట్లం వేసుకున్నాను, రెండోది వేసుకున్నాను, మూడోది వేసుకున్నాను, నాలుగోది వేసుకున్నాను. అదేమిటి బాబు ఒక్క బట్టలు వేసుకుంటే చాలు సంచి దులిపినట్టు దులిపేయాల్సిందేనే మరి. దులపలేదే మరి. ఇదిగో సాయంకాలంలోగా నా పని జరిపించేవా? సరే సరే, లేకపోతే అమ్మమ్మ అలా చెప్పించకండి. మీ కడుపు కదలేదని నా కడుపు కొట్టకండి. సాయంకాలంలోగా మీ చేత అమ్మయ్య అనిపించే పూచి నాది. వస్తానండి. రండి బాబు, కాసేపు అలా హాల్లో కూర్చున్నాం. ఏమిటా రఘువరపు అలా భయపెడితే పని జరుగుతుందనా? అబ్బాయి నేను కదా, లోపల ఏదో కుక్క. కాదండి. మరి నాగులు ఆ కర్రలా పట్టరా బాబు. అసలు ఏం జరిగిందంటే రేపు 2వ ఆట అయిపోయిన తర్వాత మేము ఇద్దరం ఆలు ఉడుతున్నాం బాబు. తర్వాత మమ్మల్ని చూడకుండా మా శివాత్రం ఆలు తాళాలు ఎత్తుకెళ్ళిపోయాడు. తర్వాత తప్పనిసరి మేము ఇద్దరం రేత్రంతా ఆల్లోనే ఉండిపోయాం. ఆ తర్వాతే అంటే ఇదిగో అసలు పాయింట్ దగ్గర మరతేస్తున్నావు నువ్వు. ఆ తర్వాత ఏం జరిగిందిరా? ఏం కాలేదు బాబు, శరీరంలో నిద్రపోయాం. ఏం కాలేదు. ఏది అసలు ఏం కాలేదు. ఎందుకు పనికి వస్తారా మీరు? చుక్కలాంటి పిల్ల పక్కనుంటే నిద్రలా పట్టిందిరా మొద్దేదవా. ఏ శీతల, నిన్ను మీ బాబు ఇడికించి పెళ్లి చేయాలనుకుంటున్నాడా? వద్దా, పరీక్షలో తప్పాడు. పాలమయ్య వచ్చావా? కాఫీకి ఆలస్యం అయిందని ఆయన కోపడుతున్నారు. నిమిషంలో నేను చేసేస్తానండి. మీరు వెళ్ళి టిఫిన్ ఇచ్చండి. రాండి టిఫిన్. నేను అడిగింది ఏమిటి, నువ్వు తెచ్చింది ఏమిటి? ఏమడిగా? డబ్బు. ఏమన్నాడు మీ నాన్న? ఏమన్నాడు మీ నాన్న అంటే మాట్లాడమే వాళ్ళు పెగలే. నిన్నే అడిగేది. నెలాఖరు రోజులు కదండి, ఎంత ప్రయత్నం చేసినా వీలు పడలేదట పాపం. ఇంకెప్పుడే ఆయనకి వీలేది? ఎప్పుడంట? 4 రోజుల్లో. 4 రోజులు కదే, నా ప్రాణాలు పోయేదాకా మీకు డబ్బు దొరకదు. మేనమా కూతురని పెళ్లి చేస్తున్నాను చూడు, ఆ పాపానికి మీతో పాటు నేను దరిద్రం పెంచాల్సింది. దరిద్ర పోటు మహారాణి. ఓ సుఖం లేదు, శాంతి లేదు. చిచి, ఏ బూట్స్ బండి కింద పడి చస్తే. అయ్యో అదే మాట్లాడండి. జీతం రాగానే నాన్నగారు మీరు డబ్బు తీసుకుని నేనే మీకు ఇస్తాను. నువ్వు డబ్బిచ్చేదాకా అవసరాలు ఆగుతాయనుకున్నావా? నెల మొదట్ల ఖర్చులు, నెలాఖరు అప్పులు. ఎప్పుడే డబ్బిచ్చేది? అందులో అవసరాలు తెచ్చలేని వాడు అసలు కూతురు పెళ్లి చేసి. ఏంటి మాస్టారు, అల్లుడు గారు అయిన దానికి కాని దానికి అమ్మాయి గారిని నానా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారు. ఇది ఊరుకోలేకపోతే ఊరి పోసుకోవాలి. మీరు కూడా ఏంటి మాస్టారు, ఓ మంచి రోజు చూసి గట్టిగా 4 తగిలించండి. కుక్కిన పేర్లో మూలపడి ఉంటాడు నేను చెప్తాను. ఆ పని చేయడానికి నిమిషం పట్టదు, కానీ అలా చేస్తే నా బిడ్డ కాపురమే ముక్కలైపోతుంది. ఏమిటో కళ్ళతో చూడలేక, కడుపులో దాచుకోలేక ఇలా నోరు నొక్కుంటున్నాను. నాన్న కాఫీ. రేకుండా నీ డబ్బు నువ్వు తీసుకెళ్ళిపోతా. ఇప్పుడు దాని సంగతి ఎందుకయ్యా? నీకు తెలియదురా, నా మాట విని.
ఆ డబ్బు మా పెళ్లికి పనికొస్తుంది కదా అని తమ దగ్గర దాచాను. అయినా ఇప్పుడు దాని అవసరం కూడా నాకు లేదు. తమకాడే ఉంచు. నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నాకు దాచే అవకాశం లేదు. ఇది కూడా వాడి కంట పడింది అంటే నీకు డబ్బు మిగలదు. పెళ్లి సార్ ఏముంది, మన పెళ్లి జరిగి 10 ఏళ్ళైంది, ఇంతవరకు ఒక్క నలుసైనా కలగలేదు. 4 రోజులు ఆగవే, నలిసేం కర్మ. బొమ్ముడు ఇలాంటి కావల పిల్లలు పుడతారు. పుడతారు. నేను కాపురానికి వచ్చాక ఎదురింటోళ్ళ గేద 3 సార్లు ఈనింది. నాకు ఒక్కసారి సరదాకైనా వాంతులయ్యే కాదు, ముచ్చటగా డోకుందామని అడ్డమైన గడ్డి తింటావున్నా గేదవది ఆరాయించకపోతాంది. బెంగెట్టుకోక, గవర్నమెంట్ వాడి మాట ప్రకారం ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకున్నాను. రోజుగా ఆ పెట్టుకున్నట్టు 5 రూపాయల కోసం తీసేయండి రా. ఇంకో సరుకులు కావాలంటే నేనే తీశాను. సచ్చినాడా ఏంటో నువ్వు తెచ్చే సరుకులు అన్ని పట్టాలే సరికందా? నేను కష్టపడి సంపాదించినంత ఇలా తగలేస్తావట్రా? ఏందట్ట నోరు బారేసుకుంటావు? నువ్వు తింటలా ముప్పొద్దులా పని చేయడం లేదంటే ఎట్ట చేస్తాను? నాకు నచ్చిన పని దొరకొద్దేంటి? అసలు నీకే పని నచ్చుద్దురా? అసలు మొక్క లేని అన్నది కలక చేరు ఉద్యోగాలు వచ్చేట ఏంటి? 4 మూల తిరిగి పనెత్తుకోవడం లేదు, అస్తమానం తలా కొంగట్టుకుని. అంటే నేను నీ కొడుకుని కుంగు కట్టుకొని తిప్పుతుంటాననేగా, అంత కర్మ నాకేం పట్టలేదయ్యో. ఏందా దాని మీద అట్ట నోరు బారేసుకుంటున్నావు? అదేం చేసిందని? ఇంకా అది కాబట్టి నువ్వు ఎన్ని మాటలన్నా ఇంటి జాగ్రత్త చేస్తుంది, ఇంత ఉండి పడేస్తుంది. నువ్వు సంతోషించి మమ్మల్ని పడి. ఏంట్రా మమ్మల్ని వేరే పెట్టి పోస్తున్నట్టు మాట్లాడుతున్నావు? మేము సంపాదించుకుంటున్నాం, తింటున్నాం. అయ్యి నీకో మాట అన్నావంటే మీ ఏరి వెళ్ళిపోతాం. నీ బతికే వద్ద ఆలోచించుకో. మంగైనా అడగొద్దు. ఇవాళ దీపాల మార్చిన గుర్తేరా? పరికి నేనేసి పక్కనే పెట్టా. అది కాదన్నా. అడగొద్దు. ఏ కళాసిన ఓని కూడా నేసా దగదగ మెచ్చిపోతాను. కాదన్నా. అడగొద్దు. అప్పిస్తావా అని అడగొద్దు. డబ్బున్నప్పుడు ఇద్దు గానీ తీసుకెళ్ళరా. వినిపించుకోండి. అడిగినా కాదు, చీర కావాలా? ఎవరికిరా? అడగద్దు, చీర కావాలంటే. అత్తమ్మకేంట్రా? అడగద్దు, త్వరగా ఇచ్చేయి. అమ్మరు కట్టుబెడుతున్నావా? అడగద్దు, ఎవరికొవరికి ఇచ్చేయి. జీతాలకేంట్రా? అది అట్టాడు. ఈ పుట్టినరోజు నుంచి పద్ధతి మార్చేసాం. చీరలే మాతల్లే ఈ పుట్టినరోజులు చేసుకుని కడుపు నిండా పిల్లల్ని గాని చల్లంగా బతుకమ్మా. తల్లిని పిల్లని కడుపులో పెట్టుకుని కష్టం సుఖం సూత్తా పెంచావు గౌరమ్మ. ఇదెంత పెద్దదైనదంటే అదంతా నీ చేసి సలవే. ఊరికే చేశానంట వెటయ్యా. మా కొండడికి ఇచ్చి పెళ్లి చేస్తే అది నా బిడ్డ అవదు. ఇదిగోనే, నోరు తీపి చేసుకో. ఏంటే అట్టా చూస్తున్నావు? కొండడింటో లేడు. కొండడి కోసం కాదు, ఇక్కడేదో సప్పుడైనట్టుంటాను. సప్పుడైంది గుడిసెలో కాదే, నీ గుండెల్లో. ఓ పెద్దమ్మ, నీకెప్పుడు పరాస్కాలి. అదిగో రాయబారం వచ్చిందిగా, ఇంకా నిలబడ్డావే? ఎల్లు. ఏంటి అపసోపాలు పడిపోతున్నావు? దేవుడు కొండ కూర్చున్నాడుగా, నేను తెచ్చెక్కాలంటే మాటలేంటి? వచ్చేసావుగా. అమ్మో, మరి దేవుడికి ఏ నైవేద్యం వచ్చావు? అంతే, నన్నేం తెచ్చావని అడగడమే తప్ప నువ్వేం తెచ్చేవడం లేదు. ఇందా బ్రహ్మాండంగా ఉంది. అంతే నా బతుక్కి. చూసి ముట్టుకోవాల్సిందే. అట్ట ఉడుక్కకే, నీకోసం పట్టుకోవాల్సిన బొమ్మను తెచ్చాను. అబ్బా, ఏంటో అది చూపించమ్మా. అమ్మా, అంత తేలిగ్గా చూపిస్తానంటే అది నువ్వు చూసావంటే సాంబార్ పడిపోయి కోణ నుంచి కిందకి ఎత్తేస్తాం. ఇది మాది పొగడరా? పక్క పిన్నించలా? అది రిబ్బన్ ముక్క. చిన్న బుర్ర చిన్న ఆలోచనలు. చూసుకో. రెడీ, 1 3 ఇదేంటి? కాదే, గలసీర తెచ్చాను. గల్ల చీర తెస్తే గల్లంతైపోద్దేటి?
నిజంగా తెచ్చినట్టు. ప్రమాణికంగా తెచ్చానే ఒట్టు. కంచి తిరగేసి పడుతున్నానా ఏంటో గొడవ? కంపతీసి ఎక్కడ జారిపోయిందా? ఏంటే మధ్యలో నీ గొడవ? ఏ తిరుపతి నుంచో కోతులు గుంపు దిగిపోయి ఉంటది. ఎర్రగా బొరగా ఉండేసరికి టమాటా పండు అనుకున్నాయో ఏంటో మరి ఎత్తుకుపోయి ఉంటాయి. ఏం చేస్తాం? ఎంత కట్టబడ్డానో ఎంత మోసుబడి తెచ్చానో. పైగా అట్టని సీరు ఒకటే ఉంది. మావా పోయింది అట్టగా పోయింది కానీ కాసేపు కూర్చో, కబుర్లని చెప్పుకున్నాం. వద్దులే, కొత్త చీర కూర్చుంటే నలిగిపోద్ది. ఇత నిలబడే ఉంటాలి. అయినా కట్టుకునే వాళ్ళు కూడా ప్రాప్తం ఉండాలి లేదే, లేకపోతే ఇంతే. పమిడి సింగ్ ఎంత ముద్దొస్తాందో. గల్లిం కాస్త పెద్ద చేస్తుంటే చీర ఇంకా బాగుండేది. ఆ ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఏం బాగుంటారులే. ఏ కొమ్మగా తగులుకుని పొర్రం తిరిగిపోతాం. ఇది ఏంటమ్మా అప్సిప్ప మాటలు? ఏమా నీకు చెప్పకుండా కట్టుకుంటే మాత్రం చీర బాగుందని చెప్పకూడదేంటి? వస్తారా దారికి? ఏంటి అది? చీర కట్టుకున్నావా తుండు కూడా చుట్టుకున్నావా? ఉందా ఉందా కుర్చీ సరిగా అట్నే. చీరేమో తూర్పు దిక్కు, కుర్చీలేమో పౌర్వ దిక్కు. అది ఇదిగో పమిడి సింగ్ కూడా ఇట్లా అంచు కనిపించే తీసుకోవాలి. 50 రూపాయలు సరే డాబుగా కనపడద్దు. ఏంటి 25 రూపాయలు వస్తున్నావా? డబ్బు ఇక్కడయ్యా? స్టేషన్ మాస్టర్ గారి దగ్గర మన పెళ్లి కోసం దాస్తున్నాగా, దాంట్లో పెళ్లి కోసం దాచిన డబ్బు ఇట్లా ఉదా చేసేస్తే ఎట్టాగయ్యా? ఇట్ట అయితే మన పెళ్లి అయినట్టే. ఇది కూడా పెళ్లికి వస్తే కదే. ఎట్టగో పెళ్లికి 2 చీరలు ఎట్టారా? తగ్గ చీర ఒకటేనో తోలురే చీర ఒకటి. రెండోది ముందెట్టేసి అన్నమాట. పోయమ్మో, ఆ చీర ఇదంటున్నావు, కాస్త అయితే రేత్రి ఇదంటావు కూడా. సర్లే, కొత్త చీర కట్టుకున్నావు, పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టడం మంచి మర్యాద ఏం లేదంటే. దండం పెట్టావా? త్వరగా ఏం చేయమా అన్నాడు నొప్పెడుతోంది. అదేనే ఏటో పెళ్లి రోజు, ఆ తర్వాత అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఏటో. దేవుడు దండం పెట్టినాం బాబా. పోర్ట్రేట్ అయ్యే చెప్తున్నా. 2 కాగితమేనా? అదే త్వరగా అతికించి ఆరిపోద్ది. ఆకులు కాగితాలు ఇవన్నీ తీసేయండి. ఎక్కడ నువ్వు ఎక్కడ కూడా సరి చేయండి. ఒరే కొండ, తక్కువ కుక్క ఏమిట్రా నీ మొహం? మందే జపాన్ సినిమానా? ఏడు బాబు, అవి మన పోటర్లే. ఏమిటి తక్కువ కుక్కనా? ఒరే మన సినిమా కుక్క రకోరా. మన సినిమా కుక్క రక్కనే. నువ్వేగా తిట్టి ఎట్టంటించావు? సర్లే తింపే. రే నీకు చదువు రావటం నా ప్రాణం మీదకి వచ్చిందిరా. కిందసారి అంతే, భక్త కబీరు అయిన దాన్ని బీరుక భక్త అని తిరగే చదివించావు. అదేదో సాగుబో సినిమాని జనం రావడం మానేశారు. కిందసారి అంటే ఏదో పొరపాటు అయిపోయిందండి. ఈసారి అటువంటి పొరపాటు ఏం జరగండి. రే రే తిరగైరా, తిప్పు. ఒక్కొక్క ఏమిట్రా? రక్కో వేసేస్తామండి. ఎక్కడ రక్కో? ఇక్కడే ఉంది. కర్మ. సింహాద్రి అయ్యా, ఇవాళ గాడిచెరలో సంత, ఆవుల కొండలో తిరణాలు. మన రిక్షా బండి తీసుకెళ్ళి మంచి రికార్డులు వేసి, ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చారు, బాగా పబ్లిసిటీ గట్టిగా ఎక్కడ బండి కదట్టలేదు. ఏంటయ్యా కొంటూ బాగున్నాడు, నువ్వెందుకు వచ్చా? ఇంట్లో కూకోమన్నాను కదా. కూకుంటే పోగొట్టకొచ్చుంటే ఈ యాంటికి నీ పని చూసుకుంటాలే. అవును బాబా, నువ్వు ఇంటికెళ్ళు, మేము తిరణాలకి వెళ్తాం. నేసందానికి చాలా కాదురా, సరిగ్గా వాడకపోతే పాడైపోతే. ఆ కడ్డీ చెప్పుడు ముల్లెట్టవే కదా, నేను చూసుకుంటా. నీకు తెలదా మీ నాన్న? నేను ఉన్నాను కదా, నువ్వు ఇంటికెళ్ళు. అదయ్యా లాగు. 3 పాటలకు ముళ్ళు మార్చాలా? సోదరి మండలారా, మీరే చూడండి, భయంకరమైన ఫైటింగ్ పోరాటాలతో, కడుపు పలపించే కామికాస్యంతో, బ్రహ్మాండమైన పాటలతో, కొక్కరొక్కో కొక్కరొక్కో కోరుకో ఏ కావాలో కోరుకో, కోరుకో ఏ కావాలో కోరుకో. సోదరి మండలారా, ఆలోచించిన ఆచారండి. కొక్కరొక్కో మీరే చూడండి, భయంకరమైన కామి కాస్యంతో కడుపు నవ్వించే చెప్పుగా భయంకరాశని. అందుకే నేను భయంకరాశ అంటే భయంకరాశ నీ పొంత. ఏం సంగతి? నీ బొందగా నీ ఉద్దేశం ఏం చేస్తున్నా?
ఈసారి వచ్చామని నిజంగానే వస్తాను. ఇదో నా ఒంటి మీద దెబ్బడిందో చూసుకో. మా ఇంట్లో చేపల పులుసు అనుకున్నా ఒక ముక్క పెట్టను. చేపల పులుసు ఎవరు చేపల పులుసు? మా అత్తమ్మ రొయ్యలేపుడు అని తెలుసా? రొయ్యలేపుడు 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 చేపల పులుసా? మావయ్య వీరే కుక్కర్కో సినిమా నిర్మాత దర్శకులు మూర్తి గారు. నమస్కారం అండి. మా అల్లుడు చెప్పాడండి ఈసారి మీరు తీయబోయే సినిమా మా ఊళ్ళోనే తీస్తున్నారని. అవునండి, ఆ ఉద్దేశంతోనే మీ ఊరు చూసిపోదామని వచ్చాను. సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఇక్కడ పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే పిడకలు పెడారు పోతలకి ఏమిటంటే అంటున్నారు. సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఇప్పుడు ఆ చెంపటుకు రావడం ఇక్కడ నా సావునే చూటేనే ఏమిటండి అంటున్నారు. సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఉండండి ఉండండి. లాభం లేదా? ఏంటండి అంటారు. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పచ్చని చెట్లు, ఎర్రని నేల, ఇవన్నీ సినిమాలో చాలా బాగుంటాయండి. ఏమిటో మీ సినిమాల్లో పల్లెటూళ్ళు అంటారు, సహజమైన వాతావరణం అంటారు, కానీ మీ కథల్లో గంజి నీళ్లు తాగే హీరోయిన్లు కూడా తెల్లిన ప్యాంటు నైలాన్ చీరలు కట్టుకుని తలతలా మెరిసిపోతూ చిత్తం కానీ ఆర్టిస్టులకు అభిమాన సంఘాలు ఉంటాయి కదండి. తమ అభిమాన నటుల్ని అందంగా చూసుకోవాలని వాళ్ళకు ఉంటుంది కదండి. అవన్నీ ఇక్కడ వద్దు, మీ స్టూడియోలో తీసుకోండి. ఈ ముందు కూడా ఏం పనిచేసినట్టు లేదు బాబు. అవునరా, పోనీ అవునో అయితేను. నిన్న పొద్దున్న కాఫీ బదులు అదేగా పుచ్చుకున్నారు. పోనీ ఉదయం సునాముకి అయితే మొన్న ఆదివారం పుచ్చుకున్నారుగా బాబు. మావయ్య మూర్తి గారు. ఏమయ్యా ఏమిటి మీ సినిమాల్లో పనాలు ఉన్నాలురా పంటలు పండాలురా అని హీరో గారు ఓహం ఓహం అని ఏవో డాన్సులు చేస్తారు కానీ నడుమంచి పని చేయడమయ్యా. హీరో స్టెప్స్ వేసి పాడకపోతే జనం ఊరుకోరు మావయ్య. ఆహా, మరి వాళ్ళ తర్వాత సినిమాకి మన పొలాలు కావాలట. ఏంటి చేను ఇప్పుడు పొట్ట మీద ఉంది, కావాలంటే కోసేసి బీడెడ్ పోయిన తర్వాత కావాలంటే షూటింగ్ కట్టుకోమరా. అయ్యా నీలో ఒదిగిపోతాలే కోరుకో ఏం కావాలో కోరుకో, కోరుకో ఏం కావాలో కోరుకో, కొక్కరొక్కో కొక్కరొక్కో, కొక్కరొక్కో. కొక్కరొక్కో. చూడండి మసూదా టాకీస్లో గొప్ప డైరెక్టర్ తీసిన సినిమా. నువ్వు హీరో, నేను హీరోయిన్. పాట డాన్స్ కొడతారు. మరి 10 ఏళ్ళని స్థాపించిన సొక్క ఇప్పించి డాన్స్ మరి వచ్చిందే. ఇప్పుడు చూసుకో, ఉద్యోగాలు ఊడిపోతాయి. నేనేదో సరదా చేస్తే సరదా ఏంటో సరదా? ఇదా సరదా? ఓ మా ప్రాణాలకి మన పని అప్పు చెబితే పాట పోతూ గంతులేస్తూ కూర్చుంటావా? నేను చెయ్యను మర్రోడు గోడెత్తి వినిపించుకున్నా, నా చేత కూడా చేయించింది. అయిపోయిందిలే ఈ వారికి ఉద్యోగాలు. రేపు రావించి మనం ఇంతే అడుగుతుంది రాసిందే. దాని మీద ఎగురుతావేంట్రా? అదేదో చిన్నపిల్ల, నీ బుద్ధి ఏమైంది? అది అట్ట అడుగు పెద్దమ్మా. ఏంటి అడిగేది? అసలు వద్దాననే వినిపించుకునేది దోరణ తింది. అసలు తప్పంతా నీది. కూడేపు దొల్లుంటే ఎంతొక్క ఫోన్ తోటలోకి వెళ్ళుండేవాళ్ళు. ఎడం పక్కకు దొల్లావు, సరాసరి వెళ్ళాలి కాలెట్టుకున్నావు. కుడివైపున పేరకల్లున్నాయి, ఎట్ట దొల్లమంటావు? ఒక్కరొక్కమని తగ్గుతావు కదా, అది పెంచు. చూస్తా ఉండు, పనిపోద్ది. ఇందాక నుంచి చూస్తున్నాను, పనిపోద్దని బెదిరిస్తావే. పోతే పోద్ది, అది కాకపోతే ఇంకోటి బతకలేకపోతావా? బతకలం. నీ అయ్యే ఏళ్ళకేళ్ళు నేలలో పాతి పెట్టారు కదా, అవి తింటూ. అయ్యో ఆ కుక్కర్ మోసం ఏంట్రా? పొలం మధ్య కోసం వచ్చావా? కాదురా, చిన్నగా కూడా ఒకసారి పిలుచుకు రమ్మన్నారు. వచ్చేసింది, కబురు వచ్చేసింది. అట్ట భయపడతావేటి? వాళ్ళేం కొరుకు తింటారా? ఎల్లు ఎల్లు. పవరా వాళ్ళు రమ్మంది నేను కాదురా, సీతాలని. సీతాలా? త్వరగా పంపించు, నేను వెళ్ళొస్తా. సీతాలు నిన్నేంటే పిలిచింది? తింటావా? చదువుకున్నాళ్ళనే తప్పేవారు ఇట్ట ఇక్కడ పెట్టించారు. వెళ్ళు. నాకేదో భయంగా ఉంది మావా. అట్ట భయపడతానంటే వాళ్ళు ఏమైనా కొరుకుతుంటారా? వెళ్ళు. పోనీ అదేదో నువ్వు వెళ్ళి మాట్లాడి రాకూడదంటరా? పిలిచింది ఎన్ని క్యాష్ మాస్టర్ గారు, నాకు బోర్డు పని ఉంది. వెళ్ళవే. వెళ్తాలే, నాకేం భయమా?
వెళ్తున్నా చెప్పావుగా ఇల్లు బీరకాయలు బెండకాయలు మా సీతాన్ని ఎక్కడ చూసామంటారా అదే నేను చూడలేదే బీరకాయలు బెండకాయలు వంకాయలు మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. నో నేను ఎప్పుడు పొరపాటు పడు దండాలయ్యా ఓహో కొండయ్య రా. అసలంటే అసలేమో తిరణాల్లో అన్ని సినిమా బోళ్ళు పాటలు వేస్తున్నారయ్యా. మనం సినిమాలో చేసినట్టు డాన్స్ కూడా చేసి చూపిస్తే జనం ఎరబడి సినిమాకి వస్తారేమో అని అనిపించి. ఏదో తప్పైపోయింది బాబు, ఈ పనులను తీసే బాకండి. మేము నలుగురం దీని మీదే బతుకుతున్నాం బాబు. నిజమే, కానీ మరి ఈ పని నుంచి తీసేయాలనుకుంటున్నావే బాబు గారు? ఏం లేదయ్యా, రేపు నేను తీయబోయే కొత్త సినిమాలో హీరోయిన్ ఓ పల్లెటూరు పిల్ల. ఆ వేషానికి మీ సీతాలను తీసుకోవాలనుకుంటున్నాను. ఎట్లా కనిపెట్టేశారో కానీ బాబు, మా సీతాలు చిన్నప్పటి నుంచి ఇంతే. ఒక్కసారి చూసేదాన్ని బాబు ఇట్టే పట్టేస్తుంది. అచ్చు సినిమాలు యాక్షన్ చేసేస్తుంది బాబు. నాలిసి మా పక్క తిరుగుతాన్ని మేము కనిపెట్టలేకపోయాం. పెద్దలు మీరు ఇట్టే కనిపెట్టేశారు నన్ను పెట్టి. సరేగానే ఏమన్నా చదువుకుందా? 6వ క్లాస్ అయిపోయింది బాబు. భారత భావతాలు ముందు నుంచి వెనకించి ముందుకి ఒప్ప చెప్పేస్తుంది. ఇక వంట వరకు కుట్లు వెళ్ళి తప్పక్కర్లేదు బాబు. మొగరు రుద్దుకుని పౌడర్ రాసుకుంటే గుమ్మడి పువ్వులే ఉంటుంది. సీతాలో అదేంటి అదే అది కృష్ణ వెళ్ళి ఆ పిచ్చమ్మ యాక్షన్ చేయలే. ఎంత బాగా చేస్తుంది అనుకున్నారు. సీతాలో ఆ సిగ్గుపడి పారిపోవడం చూసారా బాబు గారు? కింద దూరం మన నాలో సినిమా చూడండి, అందులో హీరోయిన్ ఇట్టగా సిగ్గుపడి పారిపోద్ది. ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. సరే, మీరు హైదరాబాద్ ఎప్పుడు రాగలరు? మరి ఎప్పుడంటే అప్పుడే బాబు. ఇప్పటికిప్పుడంటే ఇటు నుంచి వెళ్ళిపోవడం. నేను ఊరు వెళ్ళి నా పనులు చూసుకొని 10-15 రోజుల్లో ఉత్తరం రాస్తాను. ఉత్తరం అందిన వెంటనే బయలుదేరి వచ్చేయండి. అట్లాగే బాబు. ఒరే కొండ, నక్కని దొక్కొచ్చావురా. సీతా మహాలక్ష్మి హీరోయిన్ అయిపోయి వెళ్ళి చాలు బాబు. అది కళ్ళదే తెలుసుకోవా? పంచరా చూసుకోవా? ఏడ్రా పన్నా నోరు చెప్తా. అందరికి తొలమంతా కలిపోసిరా కలిసంత మందే. ఏంటంటే సీతామహాలక్ష్మి హీరోయిన్ చెప్పరా? మా అయ్యగారింటికి సినిమా డైరెక్టర్ మూర్తి గారు వచ్చారు. సీతామహాలక్ష్మి హీరోయిన్, సీతామహాలక్ష్మికి హీరోయిన్ యాసం ఇస్తాను గట్టిగా చెప్పారు. హీరోయిన్ యాసం గట్టాక మన ఊరు తీసుకొస్తాను. అప్పుడు ఊరంతా పూలు పచ్చేయాలా, పన్నీరు వర్షం కింద కురిపించేయాలా. టకా టకా నచ్చుతుంటే పుటోల్లాగేయాల పుటోలు. అవును, నాకంటే ముందు వచ్చింది మీకు ఎవరికన్నా కనపడిందిరా మా సీతాలో? సీతామహాలక్ష్మి హీరోయిన్. సీతాలో ఏమిటే సీతాలో, నీ కోసం ఊరంతా ఎదుగుతుంటే అదేమిటే అక్కడ ఎక్కడో పోయి కూర్చున్నావు? అసలు ఈ ఛాన్స్ తగిలిందంటే కొండకి డాన్స్ చేయాల్సింది పోయి. ఇక తెలంగాణ ఉత్తమ రాజస్థాన్ తయారుగా ఉండమన్నారు. మనం పెట్టే బేర సర్దేసుకుని ఇగో ఇంటికి వెళ్ళంగానే ఈ చీర సెలవు చేసుకుని దాచి ఓ 50 రూపాయలు పోతే పోయినాయి. ఇంకో 2 చీరలు ఏం చేస్తాను. ఆ లంగాలు ఏం కట్టుకుంటే బాగుండదు. నువ్వు మరీ పొట్టిగా చిన్నపిల్లలా కనపడతావు. నువ్వు ఊరుకో మావా, అల్లేదో నవ్వుతాలు కట్టాను. నవ్వుతాలేంటి నవ్వుతాలు? పెద్దలుగా నవ్వుతాలు ఉండవు. నాళ్ళు మే అదోలం కాబట్టి నువ్వు మాకు మామూలు సీతాల్లా కనపడ్డావు. వాళ్ళు చుట్టారు ఇట్టే కనిపించేసారు, పెద్ద ఇచ్చారు. నువ్వు కూడా ఏంటి మావా, నాకేంటి సినిమాలేంటి? ఏమిటో మహాచరంగానే నా చేతులు గసగసలు ఆడిపోతున్నాయి. ఎప్పుడు నీ పోటర్ అందంగా నా చేతులతో అతికిస్తానా అనిపిస్తాను. నీ సినిమా మొట్టమొదటి రోజున మొదటి టికెట్ కొనుక్కుని రూపాయి గలాసులో కాలుకుంటూ ఎప్పుడు కూర్చుంటానో ఏమిటో సీతాలు. అవునే, మన సినిమా ఎన్నాళ్ళు అయిపోతుందంట? నేను ఏడ్తేగా అయిపోవడానికి. అయితే చెయ్యవా? నేను చెయ్యి, నాకు భయం. భయం గీయాలంటే ఒక చోట చెప్పండి నెలలో, లేకపోతే దయ్యం దిగిపోదు. నిజమన్నా అమ్మాయి
అవును మావా, మన సీత చాలా అదృష్టవంతురాలు. సినిమాలో ఎంతో గొప్పదైపోతుంది మూర్తి గారు దీవించారు. అత్త, ఇవాళ మనకి పండగ, కోడిని కొయ్యాల్సిందే. సర్లేరా నువ్వు పదమ్మా. మావా, మరి 15 రోజులు మనం పట్టణం వెళ్ళిపోవాలా? ఏంటి ఏంటి ఈ మాట అనగానే నీకు కాల్ చేతులు రానట్టున్నాయి. నాకు తెలుసు తెలుసు. నాకెలా అందగా నిద్రాన్ని రాయాల ఏందో చుట్టగానే ఎక్కువైంది ఏంది, గొంతులు వేస్తా ఉంది. ఇంకా లేస్తాదిరా. యాడ్ నుంచి ఈ సినిమా వాచ్మెన్ సింహాద్రిగడు కాదు, సినిమా హీరోయిన్ ఫాదర్ సింహాద్రిగోరు. ఈడునవా మావయ్య, మన అమ్మాయి విషయం విన్నాక ఎంత సంబరపడిపోయానో చెప్పలే నేను. ఏంటే ఏమైంది? అదేనయ్యా, మీ చెల్లెలు సినిమా హీరోయిన్ అవబోతుందని తెలిసి దాని గురించి మనం మాట్లాడుకోవాలా? నువ్వు సింహాచలం వెళ్ళి జుట్టిట్టానని మొక్కుకున్నావు కూడా. ఇంకేటో అనుకున్నాను నేను. అయ్యా, పట్నంలో మనకి పడవంత కారు, కర్ణం గారి ఇల్లంత మేడ ఇస్తారంటగా. ఎవరి కోసం ఇస్తారా? మనం అంటే ఎవరు? హీరోయిన్ ఫాదర్, హీరోయిన్ బ్రదరు చచ్చినట్టు ఇస్తారు. ఇక మన కట్టాలన్నీ తీరిపోయినట్టేనబ్బా. ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను, మనమ్మ అంటూ మిమ్మల్ని కూడా కలుపుకుంటారేంటి? ఇదిగా మేము ఊరెళ్ళేలాగా నన్ను నా బిడ్డని కొలుపుల్లో అమ్మోని చూసుకున్నట్టు చూసుకుంటేనే మీకు బంగళా కారు, లేకపోతే ఈ గుడిసి గెంజిలీలకి. అబ్బా, కళ్ళు మండిపోతున్నాయి మామ. ఇప్పుడు 3 సార్లు రుద్దాం, ఇంకెన్ని సార్లు? ఊరుకవే, ఊరికంతా శుభ్రంగా పోయి ముఖం తెల్లగా వచ్చేయతో నీళ్ళు పోసేస్తున్నాను. మూసుకొని నోట నిలిపోతాయి. ఏంటి ఏంటి తుమ్మకూడదు, అపశకునం. పోయింది. నాకు ఈ 2 జల్లేం బాగలేవు. 2 జల్లే ఇప్పుడు పాసనం. ఏం పేస్తున్నావు? ఏంటి వింటున్నావా? ఆయన ఏవో పెద్ద పెద్ద మాటలన్నీ చెప్తా ఉంటావు. అవన్నీ విని కంగారు పడకూడదు. జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే సులభంగా అర్థమైపోతుంది. ఏంటి ఏంటది? చెప్పులు కరుస్తున్నాయి. ఏ కరవు? అది తీసుకో, అలవాటు అయిపోద్ది. తీసుకో తీసుకో. అది అప్పుడేమో అదేం చెప్పి నువ్వు జాగ్రత్తగా ఏం చెప్పటం పరిగినాడు. ఇట్టా అంతే. అత్తడి మాత్రం బ్రహ్మాండంగా ఉందమ్మా. నమస్కారం మాస్టర్. ఎవరు? ఏమిటే సీతాలు, ఈ వేషం ఏమిటి, ఈ పౌడర్ ఏమిటి? పౌడర్ ఏంటి? నువ్వేగా రాసింది. కాస్తే రాసావు గాని ఇలాగా. నువ్వు రా లోపలికి. అవును, పెళ్లి కూతుర్లో ముస్తాబయ్యావు, ఏమిటి విశేషం? అలాగా అయితే మన సీతాలు మంచి యోగ జాతకురాలన్నమాట. కానండి అయ్యా, దాని మాటే కొంచెం తిరగాసండి. నాలిక మా మందం. నాకు తెలుసు ఇలాగే. అందుకని మీరు ఆ నాలికను కొంచెం గట్టిపర. ఏమంటున్నావురా? మీరు ఆ నాలికను కొంచెం చిత్రికి పట్టేసి మంచి మంచి అక్షరాలు భాష నేర్పేశారంటే మీ పేరు చెప్పుకుంటాను. తిన్నావా? తిన్నానమ్మా. మనవాడు ఇప్పుడే గంట కొట్టాడు. కళ ప్లాట్ఫారం మీదకి వచ్చేసింది. ఇక గాత్రమే ఔటర్ సిగ్నల్ లో ఉందన్నమాట. దాందే ఉందిరా, ఇది మన చేతిలో విద్య. రామరా. మంచి పాటలు నేర్పునన్నా. ఏది? మహాభారతంలో ఏమిటి? మహాభారతంలో డీజిల్ ఇంజన్ లాంటి పద్యం ఒకటి చెప్తాను. తన కోర్వీధర, తన కోర్వీధర ధర ధర గాంధీవ నిర్ముక్త పత్రి నిపీతారుణ బారి శేషము పతత్రివ్రాతము ద్రావు ద్రావు అయ్యని నాతోడ చతుర్దశబ్దమున మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల రూపడంతు బలవత్ సంగ్రామ రంగంబున భయపడి పారిపోయారు నాన్న. అయినా ఈ రోజుల్లో ఇలా నోరు తిరగని పద్యాలు ఎవరికి కావాలి చెప్పు? అదేమిటమ్మా, విశ్వక్సేనుడు అని స్వచ్ఛంగా పలకగలిగితే రాముడు అనే పేరు ఇట్టే వచ్చేస్తుంది.
నిజమేననుకోండి, కానీ మరి దానికి నోరు తిరిగే పాటలు అంటే భావగీతాలు అన్నమాట. అది ఎట్లా ఉంటుందో? భావగీతాలు అంటే భావం మీద పాటలే తేలికనే ఉంటాయి. ఆవిచి గురు తినగానే కోవిల పలికేనా, మావిచి గురు తినగానే కోవిల పలికేనా, కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా, కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా, ఏమో ఏమనునో గాని ఆమని ఈవని మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోవిల పలికేనా. తెమ్మెరతో తారా బాధపడకండి గారు, దేవుడు మన పాలిటున్నాడు. అమ్మాయి గారికి ఏం పర్లేదు. ఊరుకోండి గారు. ఇప్పుడు ఏమైందని? అమ్మాయి గారికి మంట తాకలేదు, సీరకం కాలిందంతే. ఊరుకోండి ఊరుకోండి. నువ్వు అంటూనే ఉన్నావురా కొండ, ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తేవాడు దారిలోకి వస్తాడని. కానీ నేనుట్టి అసమర్థుడిరా, ఏమీ చేత కాని వాచమ్మనరా. వాడు అసలు మనిషి కాడరా, రాక్షసుడు, పశువు. వాడెంత దౌర్భాగ్యుడు కాకపోతే మరే పెళ్ళాం మెళ్ళం మంగళసూత్రం తెప్పుకుపోతాడ్రా. ఎన్నే కొడతారా? రేపు భార్య సుభద్రమ్మ గారి మెడలో తాళి కొట్టి కనిపిస్తేనే నువ్వు బతుకుంటే, ఇంకోసారి ఆమె మీద చేసేస్తున్నట్టు కానీ అదే కాదు డబ్బులు ఇమ్మని బలవంతం చేసినట్టు కానీ కనిపిస్తే ఈ కాళ్ళు చేతులు కట్టి రైలు కింద మారుతాను. జాగ్రత్త. ఈ పాఠశాస్త్ర ఎప్పుడో జరిగి ఉంటే నా ఏలట తోగదాడించుంటేవాడు కాదు. దిగొచ్చాడండి పెద్ద మనగాడు. ఏటయ్యా నువ్వు చేసిన శాస్తి, ఆయన కొట్టావు. ఆ కోపం మనసులో పెట్టుకుని అమ్మాయి గారు నేలుకోపోతే ఏం చేస్తావు? ఏలుకోపోతే పేగులేరేను. ఏరతావు. ఏ చీకట్లోనూ చూసి 4 బాధ్యతే తిక్క దిగిపోద్ది. అసలు ఆ లూసి నీకెందుకయ్యా? ఇప్పుడైనా అమ్మాయి గారు నొగ్గేస్తే పేడ ఎరడైపోయిందని అమ్మారికి కొబ్బరికాయ కొట్టి ఇంకో పెళ్లి చేసుకుంటుంది సుఖంగా. వాళ్ళు పెద్దింటోళ్ళయ్యా, వాళ్ళకి మళ్ళా మారుమనవులు ఉండవు. ఒకసారి మొగుడు వదిలేసిన ఆడదాన్ని ఎవరు చేసుకోరు తెలుసా? ఎవరు చేసుకోకపోతే నేను చేసుకుంటాను. నేను చేసుకుంటాను అంతే. ఏంటి చేసుకో? మొగుడు వదిలేసిన ఆడవాళ్ళందరినీ మెడకు కట్టుకో. కిట్ట ముద్దలే ఈ మందిని కట్టుకో. నాకే అట్టగా చేసుకుంటాను అవసరం వస్తే. ఇదిగో ఇంకోసారి చెప్తున్నా, ఇట్ట ఊరోళ్ళు ఎవరాలో తలదొచ్చావంటే నేను నీతో మాట్లాడంతే. మాట్లాడకపోతే పోవే, కానీ నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తా ఊరుకోలేదు. అంతేనా? అంతే అంతేనమాట. అంతే. నీతో మాట్లాడేటప్పుడు అడుగు. పోవే, నాకేంటి మాట్లాడరంత మాట్లాడదు. ఏం బెదిరిస్తున్నావా?
పండే మావా అయ్యగారు పిలుస్తున్నారు. బేబీ తండ్రి ఎన్నాళ్ళకి నీ నోటంటే నా పేరు తీయగా వినిపించినది మా. ఇలా సొంత మనిషికి ఇప్పుడు పిలుస్తావా నేను చూస్తున్నాను. రాయే ఏంటా మా ఆపటానికి మన ఇద్దరం పట్నం ఆడదాం. వెళ్ళి రిక్షా ఎక్కుదామే, ఎక్కి నేను చక్క పట్నం అంతా తిరుగుదాం. తిరిగి రేత్రికి సత్రంలో గది తీసుకున్నావే. తీసుకొని ఆ మొహం చూడు, మొహం సొయ్యన తమ్ముళ్ళకి మడితో మాట్లాడి సరసనేది ఆ కళ్ళు తిప్పడాలు ఒళ్ళు పడాలు తీసుకుంటే తమ్ముడు ముందు అయితే వేసానిస్తుంది. నాకు తమ్ముడేటి అట్లా పాపం మాట్లాడమాకమ్మా, కళ్ళు పోతాయి. మామా పట్టిగట్లే పాడు మొకందానా ఏమిటి ఇందాక చూసుకుంటానే కదల కాకదా ఏదో సంత తీర్థం కనిపించగానే శివసవులు ఆడిపోవడమే, ఒక వాయి లేదు వరస లేదు. ఏంటే ఏటైంది? అవును, దాంతో ఏదో మాటలేటి ఏదో కసాలేటి దాన్ని తీసుకుని పట్టం వెళ్ళి సత్రంలో గట్టి తీసుకుంటావా? అదే ఆ నవ్వు చూడు, ఓ మూల నేను ఏడుతుంటే నీకు నవ్వెట్ట వస్తుందయ్యా, ఒళ్ళెట్ట ఉడికిపోతాందో. నాతో మాట్లాడన్నావు కదా, నేనేం చెప్తే నీకు ఎందుకు? ఏమ్మా నేను మాట్లాడిపోతే మాత్రం నువ్వు మాట్లాడకూడదేంటి పెద్ద? ఏమే ఒక్క నిమిషం నేను మాట్లాడబోతే ఉండలేవు కదా, ఎందుకే నీకు ఈ పంతం? ఇదిగో లక్షణంగా ఇంటికి వెళ్ళి ఆ నేసుకున్న పాత్రని వల్లేసుకో. ఈ కాస్త ఊడ్చేసుకోతా. అదే మనకి రాదు, సినిమా ఇదేనంటే ఇక్కడ పని చేయకూడదు. సీటికి మాటికి ఇదో సాకు దొరికింది నీకు. అది వెళ్ళి నాలైంది, పుత్రం లేదు పత్రం లేదు. అయ్యో అయ్యో పొద్దుటే కదయా కుర్తి తాగినట్టు కుండడు గంజి తాగావు మళ్ళానా? అసలు ఏం పని చేసి అలసిపోతున్నావని ఈ తిండి ఏమే మళ్ళా మొదటికొచ్చావు? ఏం పట్టలు రావాలని లేదండి నీకు? తీసుకెళ్ళామహా, వెళ్ళేది లేదు సచ్చేది లేదు గాని ఆ మాట చెప్పి మా చేత అడ్డమైన సాకిని చేయించుకుంటున్నా. ఇదిగో నువ్వు నీ కూతురు యాసాలు ఎత్తారో ఎట్టో దుగుతారో మీ ఇట్టం అంతే. వెళ్ళండి. ఈ పాటి సేవ గేదెకి తెచ్చే గిద్దెడు పాలు ఎక్కువ ఇచ్చేది తెచ్చే. హీరోయిన్ వస్తాందిరా, సీతమా కూర్చోలండ్రా పూలు. అవునరా, రెండు కాళ్ళ కాళ్ళ మీద వచ్చేసారు అందరూ వందకి ధనాలు చీర బాగుందా? నువ్వు వేసిన సినిమాలో కట్టిన చీర ఇదేనంటే వాళ్ళు అన్నారంటే అన్నట్లు అదోనాయా అసలు తప్పదు. నీరా నీ మూలాన్ని నీకా బయట అన్ని పోట్లా మాకు అవమానాలేదా? ఒరే జరిగింది సార్ గానీ ఇంకా ఈ సినిమాల గురించి మాత్రం మాట్లాడే మాట లేదు మామ, నేను చెప్పింది నిజమేమా? నిజమైన మాట వద్దురా, మమ్మల్ని పొరుగు పట్టండి. ఇంకో పాలు నా బిడ్డకి కన్ను చూసావో చాలు పద. ఏంటో అడగ చూపో, నీ మీద దాంట్లో మాట్లాడినట్టు కానీ కలిసినట్టు కానీ తెలిసిందో కాళ్ళు చేతులు ఏర్పడేస్తాం పదా. ఇదే
చట్టవాణ్ణి నా నెత్తి రాకపోతే ఈ ఇల్లు కూడా కాదంటే ఆ పక్కిదిలో ఎవరో మూర్తిగా ఉన్నారంట. ఒకవేళ మేము చూద్దాం పద పోనీ. అదిగో పొద్దున్నే మంచి బేరం దొరికింది. నీ సవారీ వద్దు, నువ్వు వద్దుగా నేను ముందు పైసలు ఇచ్చి పంపు. ఊరిని తీసుకెళ్ళండి మారదానంటే డబ్బులు ఇవ్వట్లేదు పోనీ. ఎత్తన్నా పోయా మా ఎత్తునట్టు గల్లి గల్లికి గంట గంట నిలబెట్టి ఇళ్ళని తనిఖీ చేస్తున్నావు. బేరాలు మానుకుని నీ దగ్గర ఉంటామనుకున్నావా ఏమి? మూర్తి గారు పేరు వచ్చి మా ప్యానాలు చేస్తున్నావు. ముందు పైసలు దిగమ్మా దిగు. ఏంటి డబ్బా ఇస్తావు? ఇస్తాం కదా, ఎంత ఇవ్వాలి చెప్పు. గంటకి 6 రూపాయలు చెప్పున 3 గంటలకి 20 రూపాయలు ఇచ్చాయి. 20 రూపాయలే? 20 పైసలు అనుకున్నావా? కొట్టాలు చేసి మోహన్ చేద్దాం అనుకుంటున్నావు. నేను 10 రూపాయల మీద ఒక పైసా కూడా ఈ గాడి ఈ బాబు గారు సొమ్మనుకున్నావా ఏమి? తీవయ్యా పైసలు చూడండి బాబు, మాకేం తెలవదని. అంతా విన్నాను. 3 గంటలకి 3 రోజులు 6 రూపాయలు ఇచ్చి పంపించండి. అదేంటి బాబు అన్యాయం? ఇచ్చింది పట్టుకెళ్ళరా. అదేం కుదరదు, 20 వేయాల్సిందే. रोटी कपड़ा मकान इतिहास रिक्शा गाड़ी की का भोजन है। जाओ जाओ, छोटी सी बात भाभी 6 रुपये दिए जाए, नहीं तो पुलिस पकड़ा जाए. जाओ जाओ. మీరున్నారు కాబట్టి సరిపోయిందండి, లేకపోతే ఎంత గొడవ అయిపోయేదో. సరే పట్నం ఇదేనండి మొదటిసారి రావడం. మరేనండి, మాకేం తెలవదు కదా అని ఇట్ట వచ్చినట్టు గుంజేయాలని చూశాడు ఎదవా. మైదా రాయాలే రాసిందేనండి. ఏంటి మీకు అలవాటు ఉంది ఏంటిది? మా ఊళ్ళో మాకు ఇదే పనండి. చెప్పయ్యా, అయితే మనం బంధువులు అనమాట. అవునండి. ఇంకా అండి గిండి కానీ అన్నయ్య అని పిలిచాయి. అదేంటే జాగ్రత్తగా పట్టుకోవాలా? వదిలే జాగ్రత్త. ఏంటి చుట్టాలింటికైనా వచ్చారేటే? కాదన్నా, సినిమాలు తీసే మూర్తి గారితో చిన్న పనుండి వచ్చాం. ఆయన రమ్మంటేను. ఏ మూర్తి గారు? అదే అన్నా, ఒక్కొక్క సినిమా తీశారు. ఓహో ఆయన. ఏంటి ఆయన తెలుసా నీకు? వాళ్ళందరూ మనకు తెలుసు, మన ఆయన తెలియదు. ఆయన తెలిసినట్టు చూసుకోవడం, పని చేసుకొచ్చాడు అంతే. పద చూపిస్తాను. అమ్మయ్య రచించావు, పొద్దు నుంచి తిరగలేదు. షేడ్ మార్చు, ప్రింట్ తీసుకురండి. సెటర్ చేసుకో సరిపోతుందా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మరి ఏమిటండి ఇది? వాట్ హ్యాపెన్? సుబ్బలక్ష్మి గారు కుడుతున్నారు ఏమిటి? ఈ మధ్య మా జుట్టు లావ్ అయిపోతుందని స్కిప్పింగ్ మొదలెట్టింది. పాపం ఆ తాను నాకంటే పలతన కదా, తెగింది, కాలు బెనికింది. ఊరుకో డార్లింగ్. మూర్తి గారు, ఓ మూర్తి గారు, చూడండి తమ కోసం ఎవరో వచ్చారు. దండాలండి బాబు, దండాలు. తమరు కాంచి ఉత్తరం వస్తుందని చాలా రోజులు ఎదురు చూసాం బాబు. తమరు ఏవో పనుల్లో ఉండి మర్చిపోయి ఉంటారని. దేవే అదేంటి బాబు అడుచుతున్నారు? మన సీతారు, అదే సీతామహాలక్ష్మి బాబు. తమరు మా ఊరు వచ్చినప్పుడు మా సీతాను చూసి కళా తప్పస్తుంది అన్నారు. గొప్ప హీరోయిన్ అయిపోతుందన్నారు. ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్న పిల్ల అన్నారు. అంటావిటయ్యా, ఇదంతా చూస్తుంటే నిజంగానే ఆ పిల్లకి ఏదో మాట ఇచ్చినట్టున్నావే. నువ్వు ఉండగా కాస్త ఎవరిని బట్టే వాళ్ళని హీరోయిన్ చేయడానికి నేనే వెర్రివేనా? ఆకు కనుక్కుంటా. ఎవరయ్యా నువ్వు? నీ ఊరేమి, నీ పేరేమిటి? ఏమిటి బాబు, మాది కురబలకోట. అదిగో అదిగో ఊరి పేరు కూడా చెప్తున్నాడు. ఊరు పేరుకే లక్ష చెప్పొచ్చు, ఊరి పేరు చెబితే వేషాలు ఇచ్చేస్తాం ఏమిటి? ఏమిటయ్యా? ఏం కురబలకోట అయ్యా? మదనపల్లి దగ్గర, మాచల దగ్గర. మదనపల్లి దగ్గరే బాబు. పోయిన నెలలో తమరు వచ్చారు కూడాను. అదిగో పోయిన నెలలో నువ్వు వచ్చావని కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇంకా చెప్తే నీ మాట నమ్మను. నువ్వు ఆ సీతాలతో తీసుకుంటావో కుంచంతో తీసుకుంటావో అది నీ ఇష్టం. దుబ్బి దుబ్బి ఆగవే ఆగవే బాబు. ఎంతో ఆశ పెట్టుకుని వచ్చాం బాబు గారు, మమ్మల్ని ఎంజాయ్ చేయకండి బాబు గారు. వస్తున్నావా రావా? ఇదిగో ఏ కురబలకోట రాలేదు, నీ మొహం చూడలేదు. బాబు గారు బాబు గారు, ఏమిటి బాబు గారు, ఏమిటి బాబు గారు? తల్లి మాట్లాడకండి బాబు. ఇదిగో వేషాల కోసం ఈ ఊరు వచ్చినాడు, వ్యవహాపదాలు అడక వదులు బాబు. ఈ మాట కనుక మా ఊళ్ళో ఎవరైనా ఉంటే ఈ పని ముక్కలు ముక్కలు చేస్తుంటామండి. అంత మాటలు తెచ్చుకోలేరు. ఈ మాట చెప్పావయ్యా? మా బతులు ఇంకా పదార్థం ఇచ్చావు. నీ మాట చెప్పుకుని ఆడపుతున్నట్టు దగ్గరే మళ్ళీ మా ఊళ్ళో తలెత్తుకున్నట్ట తిరగమంటావయ్యా? ఎలావయ్యా? వెళ్ళు ఆ కార్యక్రమం కూర్చుని చేస్తావు. అన్నయ్య ఇక్కడ కూర్చున్నావు ఏమిటయ్యా? అర్జెంట్ పని వచ్చింది, పద పద. ఏంటన్నా? చెప్తాను పదవయ్యా, పద పద. సీతామహాలక్ష్మి అని చెప్పానే, ఈ అమ్మాయి. చూసారా ఆ అయస్కాంతం లాంటి కళ్ళు? ఆ కళ్ళల్లో దాగున్న అమాయకత్వం చూశాక
మీరు అనుకున్న హీరోయిన్ క్యారెక్టర్ సరిగ్గా సరిపోతుందనిపించింది. ఏమంటారు? మీరు చెప్తే దానికి తిరిగే ఉంది రవి గారు. మామూలుగా మనం చూసే మనుషుల కంటే చాలా భిన్నంగా ఉంది. రావయ్యా రా. రాకుండా నీకోసం ఎదురు చూస్తున్నాం. వీరు శేఖర్ గారని నా స్నేహితులు, మంచి అభిరుచి గల నిర్మాత. మీ సీతలను వీరు సినిమాలో. సార్ ఒకసారి చేతులు కలుసుకున్నాం కదా, ఈ ఊళ్ళో చచ్చా ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో అర్థం కావట్లేదు అసలు. మూర్తి గారు లాంటి మనుషులు కొందరు ఉండటం వల్ల నువ్వు అనుమాన పట్టడంలో ఆశ్చర్యం లేదు. కానీ అందరూ అలాంటి వాళ్ళు ఏమంటారా? మీరు మంచిరే బాబు, కానీ ఆరి గురించి మాకు ఎట్టా తెలుస్తుంది? ఆ కాగితాలు అవి రాయించుకుని డబ్బు మా చేతిలో పెట్టండి, మేము నమ్ముతాం. ఏం కొండయ్య? కొండ ఏట్రా చూడు, శేఖరం గారితో మాట్లాడవలసిన విషయాలన్నీ నీ తరపున నేను మాట్లాడేశాను. నా మీద నమ్మకం చూ. అది నా మాట విను. సీతామహాలక్ష్మికి గొప్ప భవిష్యత్తు ఉంది, మంచి ఆర్టిస్ట్ అవుతుంది. ఆయన కూడా మంచివాడు, మాట తప్పే మనిషి కాదు. ఏమంటావు? నాకేం చెప్పాలో తెలియటం లేదు. నా మీద నమ్మకం ఉంది కదా, నాకు వదిలే. మీ ఇష్టం. దాట్స్ గుడ్. శేఖరం గారు అతను ఒప్పుకున్నాడు. తీసుకొచ్చిన అడ్వాన్స్ ఇవ్వండి. చూడండి కొండయ్య గారు, ప్రస్తుతానికి 2000 అడ్వాన్స్ గా ఉంచండి. మిగతాది షూటింగ్ జరిగే తెచ్చుకుంటాను. తీసుకోండి. పర్వాలేదు, తీసుకోండి తీసుకోండి. వెళ్దామా శేఖరం గారు? వస్తామా? వస్తా కొండయ్య గారు. సింగారం మాలచ్చి బంగారం సీతామలక్ష్మంతే శ్రీలక్ష్మవతారం. శైలిగా సమాధానం చెప్పాలి. సపోజ్ మీరు ఎందాక చదివారు అని అడుగుతారు. తక్కువ డాక్టర్ని అవ్వాలనుకుని యాక్టర్ని అయ్యాను అని చెప్పాలి. ఏంటి అంత పచ్చబద్ధమే? అదుగో ఆలోచనే రాని వద్ద అసలు. చూడు, బజారులో జంగిడిలో పెడితే బెళ్ళ అంటారు, దాని ఖరీదు 2 పైసలు. దాన్నే రంగు కాగితంలో దుక్కి గాజు సీసాలో పెడితే స్వీట్ అంటారు, స్వీట్. దాని ఖరీదు 10 పైసలు. అంటే విలువ బెళ్ళకు కాదు, దానికి చుట్టిన రంగు కాగితాన్ని. అలాగే ఇక్కడ గౌరవం మనుషులకు కాదు, వాళ్ళు చూపించే దర్జాకి దర్పానికి. అర్థమైంది కదా? రేపు జర్నలిస్టులు వచ్చి ప్రొద్దున్నే లేవగానే ఏం తీసుకుంటారు అని అడుగుతారు. ఏం చెప్తారు? అట్టా చెప్పకూడదండి. చెప్పకూడదనే కదా చెప్పింది. ఫ్రూట్ జ్యూస్ అండ్ బ్రెడ్ టోస్ట్ అని చెప్పాలి. బూట్ జ్యూస్ అండ్ బ్రెడ్ టోస్ట్ అండి. ఫ్రూట్ జ్యూస్ అండ్ బ్రెడ్ టోస్ట్. బూట్ జ్యూస్ అండ్ బ్రెడ్ టోస్టే. అయితే రేపు నువ్వు టాప్ స్టార్ అయిన తర్వాత ప్రొద్దున్నే లేవగానే సద్దన్నమే తింటాను అని అన్నావు అనుకో, ఆ సద్దన్నానికే విలువ పెరుగుతుంది. ఫలానా కాల సద్దన్నం తినటం ఆవిడ నిరాడంబరతకు నిదర్శనం అని పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లో వేస్తాం. అలాగే ప్రతిదానికి అందమైన అబద్ధం అన్న. అయ్య బాబాయ్, సహనం కూడా ఉందండి దీంట్లో. ఇప్పుడు తడుపుకోవాలని చెప్పండి. మీ అభిమాన రచయిత ఎవరు? తీపిరి బాస్కియా? వాడేవాడు? మీరేగా తడువుకోకుండా చెప్పమన్నారు. తీపిరి బాస్కి. ఏమిటి బాబు? ఏమైంది 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 బాబు? మంచిది పడరా బాబు. ఏమిటి బాబు అలా వెనకలు తిరిగిపోతున్నారు? ఏమైంది? కొండ, మనుషులందరికీ నవ్వు వరం, నాకు శాపం. అంతే, మనసారా నవ్వుకోవడానికి వెళ్ళేది. నవ్వితే వీడున్నాడే హార్ట్గాడు, పని చేయాలని మొరాయిస్తాడు. నవ్ ఇట్స్ ఆల్ రైట్. సార్, ఆ ప్రేమలు కొట్టువాడు కొట్టు తెరిచేసరికి ఆలస్యం అయిపోయింది సార్. నా బొమ్మే బాగుందా? బాగుంది. ఇప్పుడు ఇది చాలా బాగున్నట్టే అనిపిస్తుంది. ముందు ముందు ఇంకా మంచిది, రంగురంగుల బొమ్మలు ఎన్నో వస్తాయి. నేనే వేయాల్సి వస్తుందేమో కూడా. అప్పుడు ఆ ఖరీదైన బొమ్మల మధ్య ఇది అందవికారంగా అసహ్యంగా కనిపించవచ్చు. తీసి బజార్లో మాత్రం పారేయండి.
నాకు పంపించండి, భద్రంగా దాచుకుంటాను. అదే మాట బాబు, ఎన్ని అందమైన బొమ్మలు వచ్చినాయి ఈ బొమ్మని. మాకు దోవ చూపించిన మిమ్మల్ని మేము మర్చిపోయేవారు కదా బాబు. తెలుసుకుని నాకు కావలసిందేంటి? పాపం మీ ఆడబిడ్డ ఉండుంటే నీకు ఈ చెప్పులు ఉండకపోనే సిట్టి తాగే నీళ్లు తెచ్చుకుంటున్నావు, దాని పేరెత్తమ్మక దిక్కుమల్ల సంత. అంత మాట అంటావైతే పాపం అసలు ఏమైపోయిందంట? ఏమవుతాది, లేపుకెళ్ళినోడు మోజు తీరాక దీన్ని ఒగ్గేస్తుంటాడు. ఇంటికి రావడానికి మొక్క సెలక ఏమూలో కుళ్ళు బతుకుతా ఉంటుంటాది. అవునమ్మా, ఆ నవ్వేంట్రా? కన్నకడ పట్ట రగులు పోతా ఉంటే నీకు నవ్వేంటా వస్తాండ్రా? చెప్పు, ఏం చేసావు దాన్ని? రేపుకెళ్ళానే పట్నంలో కాపురం వచ్చా. సరేనా, చూసుకో. ఇది చూడు. కొండా, ఎవరా అమ్మాయి? మన సీతాలే. మన సీతాలెట్ అవుద్దే, ఆయన గారి కూతురు సీతామాలక్ష్మి, సినిమా హీరోయిన్. నిజమే. ఇదిగో ఇదిగో చూసావా, నీ బిడ్డని ఇంత దాన్ని చేశాడు. ముందు వెనక ఆలోచించకుండా ఆడి మీద చేసేసుకున్నావు. ఇదిగో సుబ్బమ్మా ఇట్రా, ఇదిగో పుల్లమ్మా ఇట్రాయే, ఓ ఏకమ్మా ఇట్రా. ఇది విన్నావా? మన సీతాలు లేదు, మన సీతాలు. ఇదిగో నీ కూతురు నీకు పంచల సాబు పంపింది. ఇది నీ కొడుక్కి, ఇది నీ కోడలు సీరుగా డబ్బుండాలే. ఖర్చులకు 200 పంపింది. ఏంటి మిఠాయి? ఏంటి బావ, చిన్నప్పటి నుంచి నన్ను ఎరుగుండావు కదా, సీతాలకి అన్యాయం చేస్తాను నేను అనుకున్నావు. వచ్చాడు బావ, ఊరుకోబట్టు. ఇందాకేమో మా ఆడబిడ్డని ఆడిపోస్తే సత్యం, అదేమిటి అటంటా నువ్వేగా అన్నా? ఇంకేం మాట్లాడమాక అత్తయ్య. ఫోటోలు ఎవరికి చూపించమాక, చుప్పనా తోడు దిష్టి కొడతారు. తీసుకెళ్ళు, మావయ్యకి టిఫిన్ తీసుకెళ్ళాలా? తప్పకుండా రా. అయ్యకి తలంటి నీళ్ళు వచ్చి అన్నాళ్ళయిందో పాపం. ఏదో ఎదో పనులు నీళ్లు కావడం లేదు కానీ, లేకపోతే రోజు నూనెంటే ఉడుకు నిలతారో చేయించేవాడిని. అయ్యంటే సాక్షాత్తు దేవుడయ్యా. మన ఊరు ఎప్పుడు వెళ్ళాలయ్యా? ఏంటారు పో. నమస్కారం అండి. ఎవరో? నా పేరు మూర్తి గారు, నిర్మాతని. అట్టాగా, రండి కూర్చోండి. ఏంటి కొత్త సినిమా దిగిపోతున్నారా? అవునండి, నా దగ్గర మంచి కథ ఉంది. కష్టాలేలండి, అసలు విషయం మాట్లాడండి. ఆ విషయమే కొండయ్య గారితో మాట్లాడదామని. ఆడేవాడండి మధ్యన కొండయ్య అనేడు, ఎండయ్య అనేడు. ఇదంతా నేనే. సరితాదేవి ఎవరనుకున్నారో, నా చెట్రో. మీరు బెదరా చెప్పరేమండి? ఇక మీకు నాకు మధ్య డబ్బు గడవేముంది? ఇదిగో అట్లాంటి ఏం పెట్టుకోబోకండి. మొన్న ఆయన వచ్చి 50 ఏళ్ళు తన కాళ్ళ ఇలా పడితే ఇల్లేదని గెంటేశాను. నమస్కారం అండి. ఏమిటంటున్నారు? నమస్కారం అంటున్నానండి. ఎవరండి మీరు? నేనండి, మూర్తిని. ఏ మూర్తి అండి? పరాస్కాలు అంటున్నారు కొండయ్య గారు. మీతో నాకు పరాస్కాలు ఏంటండి? మిమ్మల్ని ఎప్పుడు చూడండి. అదేమిటండి, మీ ఊళ్ళో కలిసాము, మాట్లాడుతున్నాం. మా ఊరా అంటే? అదేనండి, కురబల కోట. ఏ కురబల కోట అండి? మదనపల్లి దగ్గర, మాచర్ల దగ్గర. కొండయ్య గారు, మీరు పాత మనస్సులో పెట్టుకుని మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు. అప్పట్లో నేను చాలా చిక్కుల్లో ఉండి, ఆ వివరాలన్నీ తర్వాత మనవి చేసుకుంటాను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఏదో నువ్వు ఇంతటి గొప్పదాని అయ్యావు, చాలా సంతోషం. కానీ నేను మాత్రం చాలా చితికిపోయానమ్మా.
ఇప్పుడు గనక నువ్వు నా సినిమాలో యాక్ట్ చేస్తే మళ్ళీ నన్ను నిలబెట్టిన దాని అవుతావు. నాదే ఉందండి. ఇకనే అమ్మాయి ఒప్పుకున్నట్టే. కొండయ్య గారు ఇక మీరు నా మాట కాదంటానికి వీల్లేదు. ఇంకో డబ్బు కూడా తెచ్చేసాను. ఏంటి డబ్బు కూడా తెచ్చేసా? ఇచ్చేరా. తీసుకోండి మూర్తి గారు, తీసుకోండి. పాపం మీ ఇబ్బందుల్లో మీరుండి మీ మాట నిలబెట్టుకోలేకపోయారు. అయినా మమ్మల్ని మా ఊరి నుంచి రప్పించింది, మా సీతాన్ని గుర్తించింది మీరే కదండి. చూసారా, మీరే అంటున్నారు, వారే అంటున్నారు. ఇకనే తీసుకోండి. తీసుకో. బిగినెస్ మూర్తి గారు, మా సీతాలు మొదటి సినిమా విడుదలయ్యే వరకు ఇంకోటి ఒప్పుకోకూడదు అనుకున్నామండి. పోనీ ఆ తర్వాత చూద్దాంలేండి. కూర్చోండి, చూద్దామని చెప్పాను. భాస్కర్ షూటింగ్ రావడానికి వీల్లేదు. అలాగేనండి. నీకు సంబంధించిన విషయాలు దేనిలోనూ వాడు చెప్పుకోవటానికి వీల్లేదు. అలాగే. This private jet is a big tour in the station. ఓకే, ఆల్ రైట్. Hey, come on. షూటింగ్ అవి బాగా జరుగుతున్నాయా? అమ్మాయి బాగుందిరా? మా మామికి రాడండి, తిరిగి రాడు. నా మొహం చూడ్డు. అలా ఎందుకు అనుకుంటావు? నిన్ను తన ప్రాణంలో ప్రాణంగా చూసుకునే మనిషి ఇలా వదిలి వెళ్ళిపోతాడా? నీకోసం తప్పకుండా తిరిగి వస్తాడు. రాడు రవి గారు పట్టుదల గల మనిషి. శేఖరం గారు పెట్టిన షరతులకు ఒప్పుకున్నానని కోపం వచ్చి ఉంటుంది. అలా ఒప్పుకోకపోతే జైల్లో పెట్టుండేవాళ్ళు కదండి. అదేం తెలుసుకోకుండా నాతో ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయాడు. కొండయ్య వెళ్ళింది నీ మీద కోపంతో కసితారు. ఈ వాతావరణంలో ఇమళ్ళలేకపోయాడు. తను పక్కనుంటే నువ్వు విరకాటంలో పడతావని తప్పుకున్నాడు. కాదండి, నేను డబ్బు మోజులో పడిపోయానని తన లెక్క చేయడం లేదని అనుకుని ఉంటాడు. రవి గారు, నేను ఇక్కడ ఉండలేనండి. మా ఊరు వెళ్ళిపోతాను. మా మామ దగ్గరికే వెళ్ళిపోతానండి. తప్పకుండా విడుదవు. కానీ కొండయ్యని విడిచి నిన్ను ఇక్కడ ఉండమని నేను మాత్రం చెప్తానా? కానీ ఒక చిన్న మాట, 300 పూర్తయిన సినిమాని అర్థాంతరంగా విడిచిపెడితే అంత డబ్బు ఖర్చు పెట్టిన నిర్మాతలు ఏమవుతారు? వాళ్ళ దగ్గర నా మాట ఏమవుతుంది? ఆలోచించు. కానీ నేను మామ లేక ఉండలేనండి. సరితాదేవి, కొండయ్య మనసారా కోరుకునేది తెర మీద నీ బొమ్మ చూడాలని. ఊరంతటికీ కనిపించేట్టు నీ బొమ్మన్న పెద్ద పోస్టర్ ప్రేమగా అతికించాలని. ఈ మాత్రం తృప్తి అతను దక్కకుండా చేస్తావా? షుగర్ వేసుకున్నావా, మానేసావా? ఇంకెంతకాలం? ఒక్క నెల రోజులు ఓపి పట్టు, పిక్చర్ పూర్తి అవుతుంది. నిన్ను మీ ఊరు తీసుకెళ్లి నీకు కొండయ్యకి నీ దగ్గర నుండి పెళ్లి చేయిస్తా కదా, సరేనా? అరే పాటి ఏమిటి చిన్నపిల్లలా? టాప్ స్టార్వి. టీ తీసుకో. టీ బాధల్నే కష్టాలనే మరిపిస్తున్నాడు సీపిరి గీపిరి బాస్కి. అదే నీ అభిమాన రచయిత సీపిరి గీపిరి బాస్కి. చిరంజీవి సీతాలకి అంటున్నాడు. ఏమో మనూరు మంచి కాదు కదా. కొండడి రీత్యా ప్రమాదవశాత్తు బస్సు గుద్దుకుంది. దెబ్బలు తగిలినాయి అంటున్నా? బాగా దెబ్బలు తగిలాయి. మందులు ఇప్పిస్తున్నాను. అయినా వాడికి కావలసింది మందు మాకు కాదు. నీ చల్లటి మాట. ఈ ఉత్తరం అందగానే బయలుదేరి వస్తామని ఆశిస్తున్నాను.
కేశవ పంతులు గారిన రాసింది? అదే కేశవ పంతులు గారే, సత్యనారాయణ గారు. అయితే ఆయనే. ఇక్కడ కొండడికి ఎట్టా ఉందో ఏంటో పాపం. సీతాలు దాని పిలుస్తావటయ్యా, చెప్తావని. అవునే పాపం. అయ్యో, నీ కొల్లి పెరిగినా బుర్ర పెరగలేదు. అసలేదు ఊరెళ్ళిపోతాను గొడవ అందా. ఈ సంగతి తెలిస్తే నిమిషం నిలవదు. అది ఇక్కడికి వెళ్ళి తిరిగి రాకపోతే ఈడ మనం అడుక్కు తినాలా. నిజమేనే చిట్టి. అయితే పెళ్లి చేద్దామంట. షూటింగ్ లో ఉన్నాను, రావడానికి లేదని రాసి 10 రూపాయలు పంపించు. ఎవరి కోసంరా ఎదురు చూస్తున్నావు? పిచ్చి కన్నా, నాకు తెలియదంట్రా. చేసిన పంతులు గారు 2 రోజుల క్రితం ఉత్తరం రాశారంట. సీతాలు ఈ రైల్లో దిగుంటదిలే. అబ్బే, దాని గురించి కదే. కొండయా, నీకు మనీ ఆర్డర్ వచ్చిందయ్యా. వేలుముద్ర. ఎవరు పంపారు చూడు. సరితాదేవి. అరే, మన సీతాలు. ఏం రాసింది బాబు? చదువు కాసింత. ఇక్కడ షూటింగ్లు ఉన్నాయి. నాకు అవి చాలా ముఖ్యం. ఇటువంటి చిన్న విషయాలు పట్టించుకోవడానికి నాకు తీరిక లేదు. అంచేత రావడానికి కుదరదు. ఈ 10 రూపాయలతో మందులు కొని వెయ్యండి. ఇట్లు సరితాదేవి. సినిమా అగ్రిమెంట్ కాగితాలే తీసుకెళ్తాయండి. నేనే కొత్త సినిమా ఒప్పుకోవడం లేదు అంతే. అదేంటే మూర్తి గారి కాగితాలు పాపం. నొప్పుకుని సార్ ఎంత డబ్బా ఇస్తా అని చెప్పి వెంట తిరుగుతున్నాడు. అన్నయ్య, నీ పనిచేసేది ఒక్క సినిమాలోనే అని ఎన్నిసార్లు చెప్పాలి? ఏటి మళ్ళీ పాత పాటేనా? అదే పాట, అయ్యే శరణాలు. చేతికి రావాల్సిన 20 ఏళ్ళు చూడు ఇట్లా ముక్కలై గాలి ఎగిరిపోతున్నాయా. ఈ సినిమా అయిపోగానే వెళ్ళిపోతున్నా అని చెప్పి ముక్కలు గుద్దినట్టు చెప్పి వెళ్ళిపోయింది. అంతేలే, ఆ కొండడు కడుపులో నువ్వు నొప్పిలో మెల్లేటట్టా ఉంటే మన మాట ఎట్టయింటది? ఈనేట్ చేయాలంటే ఒకటే పద్ధతి ఉందా? ఆ కొండల మీద నుంచి దీన్ని మన తీసేయాలంటే. ఓయబ్బో, నీకు కూడా ఆలోచనలు వస్తున్నాయే. చేసేదేదో త్వరగా చేయి మరి. హలో రోకే. అరే చిన్న పంతులు గారా, రండి రండి రండి. ఏంటి ఇట్టా వచ్చారు మా ఊరు? నీకోసమయ్యా. బాగున్నావా? ఏంటి సంగతులు? వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా మన సీతాలు, మన ఊరమ్మాయి ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఒక్క సినిమాతోనే టాప్ స్టార్ అయిందంటే చాలా ఆనందంగా ఉందయ్యా. ముఖ్యంగా నాకు. ఈ పేపర్ చూడు సరితది, ఆ పేపర్ చూడు సరితది, ఫ్రంట్ పేజీ బ్యాక్ పేజీ ఎక్కడ చూసినా సరితదేవి. ఫైన్, వెరీ ఫైన్. మరి మేము చేసిన పూజలు ఉపవాసాలు అన్ని ఒట్టినే పోతాయండి. ఎప్పుడు వచ్చారు? ఏంటి కథ? వద్దులేనయ్యా, మన సీతాల్ని హీరోయిన్ గా బుక్ చేసి ఒక సినిమా తీద్దామని వచ్చాను. సినిమా చేస్తారా? మరి డబ్బు గురించి ఆలోచించకయ్యా, అది సమస్య కాదు. బుర్రలో కథ ఉంది, మన సీతాలుంది. సీతాలు పెంచడానికి నువ్వున్నావు, ఇంకేం కావాలయ్యా? అది నిజమే అనుకోండి, కానీ ఇంకే సినిమా ఒప్పుకోనంటుందే గొడవ. అందుకే కదయ్యా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. స్వయానా అన్నగారివి, నువ్వు గట్టిగా చెప్తే కాదుంటున్నావిడా. మనం ఒక ఊరు వాళ్ళం, ఆ పాటి సాయం చేసుకోకపోతే ఎలాగే? అది సరేననుకోండి. చూడు, సీతాల్ని కనుక నువ్వు ఒప్పించినట్లయితే నీకు 10,000 ముట్ట చెప్తాను, 10 పైసలు వాటా ఇస్తాను. ఆలోచించు. వాటాయే? పెట్టుబడి నాది, లాభాలు మనవి. పంతులు గారు, మీరు చెప్పినట్టు నేను చేస్తాను, కానీ మీరు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. ఏమిటిది? నేను నాటకం ఆడతాను, దానికి మీరు నూరెత్తడానికి లేదంటే. అలాగే, దాందే ఉంది. శివ మా కొండడు ఎంత పని చేశాడా? మీ ఆడదాన్ని ఉల్లాయిస్తున్నాడు కదా. పంతులు గారు, మీరు పడే బాధ నేను అర్థం చేసుకోగలను. పట్టుకున్న పిల్లాన్ని కూడా అసిపరుచుకున్నాడంటే ఆ మొగులు పడే బాధ నాకు తెలుసు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవడు? మన కొండడు అమ్మగారు బాబుడే. ఈయన గారి పిల్లాన్ని అసిపరుచుకున్నాడంట. ఏటి మన కొండడా? చచ్చా, ఏటా పాప మాటలు? పాపపు మాటలేందే. అత్తతిల్లో చెప్పాలంటే ఆ కొండడు ఈయన గారి పిల్లంతా ఉంటున్నాడంట. చేయగాలి మరి చెట్ట నెత్తి నోరు కొట్టుకుని ఎడుతున్నాడు చూడు. చచ్చా, మా సీతాన్ని పెళ్లి చేసుకుంటాను మాయ మాటలు చెప్పి లుచ్చే పని చేస్తాడు కదా. మీ బ్యాగ్ మర్చిపోయారండి. థ్యాంక్స్ అండి. సరితాదేవి గారు హీరోయిన్ కదండి? అవునండి, వీరే. పోయిన వారం ఆంధ్రప్రదేశ్ కవర్ పేజ్ మీ ఫోటో చాలా బాగుందండి. ఆ సినిమా అయిపోయిందండి? అవునండి, ఇంకా ఉన్నాయండి.
పెద్దింటోళ్ళయ్యా, వాళ్ళకి మళ్ళా మారు మనవులు ఉండవు. ఒకసారి మొగుడు తెలిసిన ఆడదాన్ని ఎవరు చేసుకోరు తెలుసా? ఎవరు చేసుకోవద్దు, నేను చేసుకుంటాను అంతే. ఎంత పని చేస్తాడా తడిచిపోతాడు. నా బిడ్డకి ఇంత అన్యాయం చేస్తాడా? ఊరుకో మావయ్య, ఏదో పాపం కొండడు. మరేనయ్యా, పైగా నిజం అబద్ధం తెలుసుకోండి. నా బిడ్డ కళ చూసి వచ్చాను. ఈ ఫలాలు కంటమని నరికి పోలేదు చేస్తాను. ఎందుకు నా పాపం కూడా కట్టుకోవడం? అతని దారి అతను చూసుకున్నాడు. ఆ సుభద్రం అంటే అతనికి ఇష్టమేమో, మనం ఎందుకు కట్టుపడాలి? అయితే ఆ ఎమ్మనే కట్టు ఊరేగని ఆడికట్ట మంచి సంబంధం తెచ్చి నీ 3 రోజులు పెళ్లి చేస్తాను. వద్దు నాన్న, నీకు ఆ సంగతి మర్చిపో. నా ఇష్టం, నువ్వెవరి రావడానికి? హలో, సరితాదేవి గారండి? ఇక్కడ లేరండి. నేను ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నా. అలాగే, ఓకే ఓకే ఓకే. పండయ్య, సరితాదేవి గారా? తెలీదండి. అరే, మాటల్లోనే వచ్చేసారే. రండి రండి, మీకు 100 ఏళ్ళ ఆయుష్. నా కోసం వెయిట్ చేస్తున్నారా? సారీ అండి, పాత పరిచయిస్తుంది కలుసుకుందామని. ఓహో అలాగా. రే కొండ, ఏమిట్రా ఇదంతా? పూర్తి బాగు చేయి. వెళ్ళు. అదే పర్వాలేదండి. చూడండి ఎంత అసహ్యంగా ఉందో. ఎంతసేపు రండి. వస్తారు. ఫంక్షన్ అయిన దగ్గర నుంచి మీ అభిమానులు గేటు దగ్గరే బడిగబ్బులు వస్తున్నారు. మీ తిరుగు ప్రయాణానికి టికెట్ బుక్ చేయాలి. కొండ ఇక్కడే ఉంటాడు, మీకు కావాల్సిన చూస్తాడు. సార్ నేను వస్తానండి. సీతాలు సింగారం మాలచ్చి బంగారం
సీతామలక్ష్మంతే శ్రీలక్ష్మవతారం సరితాదేవి గారికి ఈ పెంకుటిల్లలా గుర్తొచ్చిందప్పా. అదేమిటమ్మా మీరు ఆ పేరు పెట్టే పిలుస్తారు? నేను మీకెప్పుడు సీతాలి. అలా పిలవటానికి ఇప్పుడు నోరు రావద్దు. ఇప్పుడు మీరెంతో గొప్పవారు, పెద్దవారు. మా ఇంట్లో సోఫాలు కుర్చీలు లేవు, దీని మీద ఇలా కూర్చోగలరా? అదేమిటమ్మా. బాబు నిద్రపోయాడమ్మా? లేదు, సంగీతం క్లాస్కి వెళ్ళాడు. కొండ ఇంట్లో లేడమ్మా? లేడు. బాబు చాలా బాగా పాడతాడమ్మా. ఏదోనండి గాలిపాట. కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా? తొందరగా రావే, ఆ కళ్ళు చూసావే ఎంత బాగుంది, పడిపోతావి. అవునమ్మా, పక్కన సినిమాలో ఎంత బాగా చేసిందనుకున్నావు? నువ్వు చూసావా? వాళ్ళందరూ వచ్చింది నీకోసమే అనుకుంటాను. చాలా బాగా. చెప్పండి. అరే నేను మా ఇంటికి వచ్చానేంటండి? నీకోసమే. బాబు, నీకోసం కొత్త లాగు చొక్క తీసుకొచ్చాను చూడు. అబ్బే వద్దండి. పర్వాలేదు, తీసుకోమ్మా. ఇది నీకోసం, ఇది మీ అమ్మగారి కోసం, ఇవన్నీ మీకే. థ్యాంక్స్ అండి. బాబు, నువ్వు నాతో పాటు మా ఊరు వస్తావా? అక్కడ నిన్ను పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు పరిచయం చేస్తాను. నీ చేత సినిమాల్లో పాడించి పెద్దవాడిని చేస్తాను. నీ పాటలు పేరు రికార్డుల్లో రేడియోల్లో అన్నిట్లో మారిమోగిపోతాయి. వస్తావా? ఓ వద్దులేండి, వాడినైనా మాకు దక్కనివ్వండి. బాబు, నువ్వు వెళ్ళి స్నానం చేయి. వెళ్ళొస్తానండి, కొంచెం ఉండమ్మా. హలో కుమార్ రింగ్. సరితది గారు పంత నుంచి వచ్చేసారయ్యా. సింహాద్రి ఇది రాసుకో, బాగుంటుంది. రైట్ అప్పుడా నీకు తాతయ్యని పిలవడం ఇట్లా, లేకపోతే నోరు మూసిపోయి అంతేగాని పెద్దోడు పేరెట్టి పిలిచి ఆయిచ్చోడం అయిపోతుంది. తెలిసిందా? నీకో నాకా? లిప్స్టిక్ చూసావా? ఏంటదే? నీకు తెలవదులేయ్యా, అది ఇంగ్లీష్. లిప్స్టిక్ అంటే ఏంటి? పెదాలకి రాసుకునే రంగు బిల్ల. ఇట్లా ఒంటి మీద గుండ లేకుండా తిరుగుతా ఉంటే నీ పేదాలు ఎవడు చూస్తాడే? సిగ్గు లేకపోతే సరే. ఏంటి అంతా బచ్చా కొట్టా? అక్కడ బయలుదేరి సినిమాకి వెళ్దాం. ఏందా అప్పుడనగా టిఫినీ కోసం వెళ్ళాడు, ఇప్పుడే రావడం? అది కదండి, కారు మధ్యలో ట్రబుల్ ఇస్తాను. ఏంటి టిఫినీ కోసం కారు వేసుకెళ్ళాం అనమాట. పెట్రోల్ నీ బాబు గారు సమాహన ఉందా? ఇదిగో రేపు టాలెంట్ ఇంటి పనులకు అతి సైకిల్ వేసుకెళ్ళు, లేకపోతే బస్సు మీద పో. అది లోపలెట్టి కారు రెడీ చేయమే, సినిమాకి వెళ్ళాలా? వెళ్ళు.
సినిమా కారు అచ్చొచ్చింది అని ఇదే పట్టుకెళ్ళాల్సింది. ఏందా ఏమైంది? నువ్వు వచ్చింది కాంచి కార్ రిపేర్ అంటావు. ఎవరు? మీకోసం కాదండి, సత్యదేవ్ గారి కోసం. వాట్ వాట్? Yes, sir. I came to meet Satyadev, sir. No, go. What is this, sir? She herself had invited me to come in, sir. I came all the way on an invitation, sir. What? Big English? Go. ఏందంటున్నాడు? ఏమన్నా మామూలు కథ. రైల్లో ఆవిడ జేబు కొట్టేసి అంట, డబ్బులు కావాలంటున్నాడు. అదే పెద్ద గొప్పగా ఇంగ్లీష్ లో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? స్మాల్ నో టాక్. ఏమండి, ఇంక ఇంగ్లీష్ రాదన్నా తెలీదండి, అన్ని తప్పు చెప్తున్నారు. ఇంగ్లీష్ గుడ్. ఏమండి మరి మీకు తెలుగులో అర్థమైతే చెప్తానండి. పుణ్యకోటి వీడికో రూపాయి ఇచ్చి పంపోయా. అది కాదండి. అబ్బా మనకి ఇదిగా బాబు. నేను డబ్బు కోసం రాలేదండి. మరండి నేను బాగా పాడతానండి. పోటీలో ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చానండి. సరితాదేవ్ గారు నాకు బహుమతి ఇవ్వడానికే మా ఊరు వచ్చారండి. ఇది కొంచెం పట్టుకోండి. సరితాదేవ్ గారు నాకు బహుమతి ఇచ్చినప్పుడు ఫోటో చూడండి. ఇదేమో నేను, ఇదేమో ఆవిడ. రికార్డు కూడా ఇప్పిస్తా అన్నారండి. మా అమ్మ అండి. నీ పేరేంటి బాబు? మా అమ్మ కుట్టి సాధస్తూ అండి 16 మంది దేవుల పేరు కలిపి పెట్టించింది. వీరాంక లక్ష్మీ సత్యనారాయణ అని. అయితే మీ తాతగారి పేరు పెట్టిందన్నమాట. మా అమ్మ మీకు తెలుసండి? అయితే మా అమ్మతో ఇక్కడికి వచ్చానని చెప్పకండి. ఏం బాబు? పార్టీ వచ్చేసానండి. పారిపోయి వచ్చావా? అవునండి. సత్యదేవ్ గారు ఏమో నన్ను సినిమాలో పాడిస్తున్నారు. ఇదేమో మా అమ్మకి ఇష్టం లేదు. మరేం చేయని చెప్పండి. నమస్కారం అండి. అరే నువ్వా? ఎప్పుడు వచ్చావు బాబు? ఇప్పుడేనండి. పద కాళ్ళు కొడుకో, భోజనం చెప్తాను. గాంధీ స్కూల్ పిల్లలు ఆర్ట్స్ లేకుండా చూడటానికి వెళ్ళారని తెలిసింది. ఒకవేళ వాళ్ళతో వెళ్ళాడేమో కనుక్కొచ్చేస్తాను. అబ్బా ఎంతసేపు అమ్మ బతిమాలించుకోవడం, తొందరగా పాడు. అబ్బా ఉండండి. పదే పాడుతున్న పాట మీరు వినేశారు కదండి? వినేశాను. అసలు మీకు చిన్న పాట కావాలా, పెద్ద పాట కావాలా? పెద్ద పాట కావాలి. మంచి పాట ఒకటి ఉందిలేండి, అయితే కొంచెం కష్టం. అలలు కదిలినా డబ్బు పట్టుకెళ్ళేట ఎక్కడ పుస్తకం చదువుకుంటున్నావా? కాదు, అమ్మగారు స్టూడియోకి తీసుకెళ్ళినాగా అందుకు పాటలు తీసుకున్నా. ఈ కొత్త బట్టల? అవును, అమ్మగారు కొనిచ్చారు. ఈ చప్పా కూడానా? అవును. లాగో? అవును. కోట్లు? అవును. అన్ని మా అత్తయ్యే కొనిచ్చిందా? అవును. ఇంక పోతుంది నువ్వేనా? ఎస్. చేతి మీద పోతుంది నువ్వేనా? ఎస్. లాగ్ మీద కూడా పోతుంది నువ్వేనా? ఎస్. మరి ఎస్ దరిద్రం కూర్చోవా అడు ధర్మేంద్ర పసివాడిని గొడ్డును బదిలిట్టు పోతారా? ఈసారి వీడి మీద చేయొస్తామంటే తోలు వచ్చేస్తాను జాగ్రత్త. ఏంటి నా ఎంగిలి మెతుకులు తింటూ నా మీదే చేసుకుంటావరా? నేనేం చేస్తావు చూడు. ఇంకా ఏం చేయగలవరా? నా అభిమానాన్ని చంపేసి నన్ను చంపేసి జీవు నెత్తురు లేని చింకిపాత్ర తయారు చేశావు. ఇంతకంటే ఏం చేయగలవు? పచ్చి కోతనెట్టిందే. నువ్వు ఇంకా ఒక్క క్షణం ఇంట ఉండటానికి లేదు. వెళ్ళరా వెళ్ళు. నువ్వు చెప్పక ముందే నేను వెళ్ళిపోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను రా బాబు. వీళ్ళంతా ఈ చూరుని పట్టుకుని వేలాడే గబ్బిలలు. నిన్నేం చేయలేదు. నువ్వు సరితమ్మ గారి అభిమానాన్ని సంపాదించావు. నీకేం పర్వాలేదు. నిన్ను బాగానే చూసుకుంటుంది, పైకి తెస్తుంది, మంచి పేరు తెచ్చుకుని నిన్ను ఎంతగా తీర్చిదిద్దిన నీ కన్న తల్లి రుణం తీర్చుకో. ఏరా ఇంట్లోంచి పారిపోయి ఇక్కడికి వచ్చావా? పరా ఇంటికి. అతను వచ్చింది మా ఇంటికే కదమ్మా. నేనేం పరాయిదన్నా? పరాయిదానివి కాక నువ్వెవరికి అయిందానివి? అదేమిటమ్మా, ఉన్న మాట అంటున్నానమ్మా. నా బిడ్డ నీ దగ్గర నీతో పాటు ఈ జారుడు మెట్ల మీద, ఈ పాకుడు బండ మీద నిలబడ్డం నాకు ఇష్టం లేదు.
వాణ్ణి సుఖంగా బతకని నువ్వు అయిందానివని నమ్మి మోసపోయి అక్కడొకరు 7 ఏళ్ల నుంచి కుమిలిపోతూ బతుకుతున్నారు. అది చాలు మాకు. కొందరు చేసిన ద్రోహానికి ఇక్కడ నేను చావలేక బతుకుతున్నాను. నువ్వా? నీకేమమ్మా? సరితాదేవి మహారాణివి. ఈ మహారాణి పట్టుపరుపుల మీద కుమిలిపోతూ బతుకుతోందమ్మా. అద్దాల మెడలో కుంగిపోతూ బతుకుతోంది. తన చెయ్యని నేరానికి మహారాణి రోజు శిక్ష అనుభవిస్తూనే ఉందమ్మా. ఏమిటి, నువ్వు నేరం చేయలేదా? బాగుందమ్మా. అప్పుడే మర్చిపోయావా? నిన్నింతటి దాన్ని చేసిన మనిషిని దూరం చేసుకున్నావు. ఆ సంగతి మర్చిపోయావా? నువ్వెంత అవమానించినా అన్నీ భరించి ఆనాడు నీ పుట్టినరోజని ఆ మనిషి నీ ఇంటికి వస్తే నలుగురు చేత కొట్టించి ఇంట్లోంచి గెంటించేశావు. ఆ సంగతి మర్చిపోయావా? డబ్బు మతంతో కొండయ్య మనసు విరిచేశావు. అది మర్చిపోయావా? అవునులే, నువ్వెంతటికైనా తెగించిన దానివి. ఇంకా ఎందుకమ్మా నువ్వు చేసిన తప్పులు ఇతరుల మీదకు రుద్దుతావు? అసలు దీనికి అంతటికీ కారణం నువ్వు కదూ. ఏ ఆడది చేయని ద్రోహం చేసింది నువ్వు కదూ. కట్టుకున్న భర్తను వదిలేశావు. చిలక గోరింకల్లాంటి మమ్మల్ని విడదీసి కొండయ్య నీ వైపు తిప్పుకున్నావు. నా వాడైన మనిషితో కాపురం చేసి ఓ బిడ్డ కూడా కన్నావు. సీతాలు ఎందుకలా గొంతు చించుకుంటావు? ఏ నిజం కాదా? ఏమిటి మరేది? కొండయ్యకి నాకు సత్య అంతటి పాప ఎలా అనగలిగావు? ఈ మాటలన్నది నేను కాదు, మీ ఆయనే చెప్పాడు. ఆయన ఇక్కడున్నారా? నా కళ్ళలోకి చూసి చెప్పను. ఎవరి కళ్ళల్లోకి చూడనక్కర్లేదు. కొండయ్య నిన్ను బండిలో ఎక్కించుకు తీసుకువెళ్ళావు. నా కళ్ళారా నేను చూశాను. తీసుకెళ్ళడమే చూశావు, కానీ ఏ స్థితిలో తీసుకెళ్లాడో తెలుసా? స్టేషన్లో డబ్బు దొంగతనం చేసి మా వారు నన్ను ఇంటిని వదిలేసి పారిపోయారు. ఆ కారణంగా నాన్నగారు ఉద్యోగం పోయింది. ఆ అవమానాన్ని భరించలేక గుండెపోటుతో చచ్చిపోయారు. ఆయన సిక్కులేని దాన్ని అయిపోయాను. పైగా గర్భవతిని. ఆ ఊళ్ళో ఉంటే పాత జ్ఞాపకాలు బాధ పెడతాయని నన్ను మరో ఊరు చేర్చాడు కొండయ్య. అత్తగారింటికి వెళ్ళవలసిన నేను అన్నగారింటికి చేరాననుకున్నాను. ఆనాటి నుంచి నన్ను నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. తోడబుట్టినవాడు కాకపోయినా నీడనిచ్చిన దేవుడమ్మా అతను. నేను చెప్పిన మాటల్లో తీసిన అబద్ధం ఉన్నా ఈ ఇంటి నుంచి నా బిడ్డ శవాన్ని మోసుకెడతానమ్మా. ఏమిటో మా అందరి కష్టాలు అతను తీర్చగలిగాడు, కానీ అతని కష్టం తీర్చడం మాత్రం మా వల్ల కాలేదు. మాకు 1000 చేతులున్నా అతని కన్నీళ్లు తుడవలేమమ్మా. ఆ శక్తి ఒక్కరికే ఉంది. అతని మనసులో ఒక్కరికే స్థానం ఉంది. అది ఆనాటి సీతాలకి. బాబు, మీ నాన్నగారా? నాన్న ఏమిటి, మీ అన్నయ్యే నీకింత దారుణమైన ద్రోహం చేశాడా? అవును రవి గారు. పగవాళ్లు కూడా తలపెట్టిన అపకారం నా తోడబుట్టిన వాడే నాకు చేశాడు. వాళ్ళ మాటలు నమ్మి నా మావని అపార్థం చేసుకున్నాను, దూరం చేసుకున్నాను. అందుకే రవి గారు, వెంటనే మా ఊరెళ్ళి మా మావ కాళ్ళమే పడతాను. నా తప్పు మన్నించమని ప్రాధాయపడతాను. కానీ ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోగలవు సరితాదేవి? నీ చుట్టూ నువ్వే ఓ బంగారు పందిరాన్ని కట్టుకున్నావే. ఆ పందిరాన్ని బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతాను. ఈ బంధాన్ని తెంచుకుని పారిపోతాను. నువ్వు పెంచుకున్న పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటే తెగిపోయేవి కావు సరితాదేవి. అవి నీకంటే ముందుగానే మీ ఊరు చేరుకుంటాయి. నీకు మీ మావకు మధ్య అడ్డు నిలుస్తాయి. ఎలాగైనా సరే నేను వెళ్ళిపోవాలి రవి గారు. మా మావ మనసులో ఇంకా నాకు చోటు ఉందని తెలిసాక ఇక్కడ క్షణం ఉండలేదు. నాకే జల్తారు బతుకుద్దు రవి గారు. ఈ కార్లొద్దు, మేళ్ళొద్దు, నగలొద్దు. మా మావ చల్లటి పిలుపు తీయట మాట చాలు రవి గారు. నన్ను ఎలాగైనా పంపించేయండి, వెళ్ళిపోతాను. అదేమిటమ్మా, నువ్వు వెళతానంటే నేను కాదంటానా? కానీ మీ ఇద్దరూ కలిసి బతకాలంటే దానికి ఒకటే మార్గం ఉంది. ఏమిటది? ప్రఖ్యాత నటీమణి సరితాదేవి తెల్లవారేసరికి చచ్చిపోవాలి.
చీరలు కట్టుకొచ్చిన నాతో చెప్పుకునేది. ఇప్పుడు ఏం జరిగిందని బాబు ఇంతగా ఇచ్చేసిందే. అదే నాకు అర్థం కాలేదు. అసలు సరితదేవులు ఆత్మహత్య చేసుకోవడానికి ఏదైనా బలమైన కారణం ఉందంటారా? ఏముందని చెప్పంటారు? అదిగోనండి ఆ రాత్రులేనండి కారణం. నా తల్లి బతుకులన్న కాలం డబ్బులో పొత్తికు చేశారు. ఆ తల్లి జైల్లో పోయిందండి. పచ్చినోటి పెళ్లికి వచ్చిందే కట్నం. డబ్బులు నాకు కూడా సంతులు కావట్లేదు. పుస్తకాలు యాదవా. హలో హలో, ఎవరు? రాజుగారా? నేను రవిని మాట్లాడుతున్నాను. నమస్తే నమస్తే. కొండయ్య అని మీ హాల్లో పనిచేస్తుంటాడు. అతను ఒకసారి ఫోన్ దగ్గరికి పిలుస్తారా? ఏమిటి, నిన్ననే ఊరికెళ్ళిపోయాడా? థ్యాంక్ యూ బాబు. ఆడికి కూడా ఈ విషయం తెలియపరచడం ఎందుకు బాబు? ఏదో ఆడు సుఖంగా బతకలేండి బాబు. సింహాద్రి గారు, ఒక విషయం చెప్పనా? చచ్చిపోయింది సరితాది, మీ సీతాలు బతికే ఉంది. బాబు మీరు అనేది నా బిడ్డ బతికి ఉందా? అవునండి. సీతాలు కొండైని చేరుకోవాలని నిర్ణయించుకుంది. ఇక్కడ తను సంపాదించుకున్న పేరు అక్కడ వాళ్ళిద్దరిని సుఖంగా ఉండనివ్వదు. అందుకనే లోకం దృష్టిలో సినీతారుగా కనుమూసింది. సీతారుగా కొండైని చేరుకోబోతుంది. చూడండి, కలకత్తాలో నాకు స్నేహితుడున్నాడు. నేను ఉత్తరం రాసిస్తాను, మీరు అక్కడికి వెళ్ళండి. ఈలోగా సీతాలు కొండని వెంట పెట్టుకుని అక్కడ చేరుకుంటుంది. ఎవరూ గుర్తుపట్టని ఆ ఊళ్ళో ఈ రంగుల వల నుంచి దూరంగా హాయిగా మీరందరూ ఉండరు. కానీ బాబు, కళ్ళ తండ్రిగా ఆడే తండ్రి కలపలేకపోయాను. మీరు ఆ పుణ్యం కట్టుకుంటున్నారు. మీరు నేను తీర్చుకోలేను బాబు. సరితాదేవి ఆత్మహత్య చేసుకుందా? అవునమ్మా, ఇదిగోండి 30 పైసలు ఇవ్వండి. అలాగే. సరితాదేవి ఆత్మహత్య. రవి గారు, నేనే మోసపోయానే. మీరు లోకాన్ని మోసం చేశారుగా. చూసారా నా ఫోటో నల్లటి బార్డర్తో ఎంత చక్కగా ఉందో? పోన్లే, ఇన్నాళ్ళు నలుగురు కళ్ళు నీ మీదే ఉన్నాయి. దీంతో దిష్టి తీరిపోతుంది, పీడ వెరగడైపోతుంది. నువ్వు కొండయ్య చిలక గోరింకల్లా హాయిగా ఉంది. కానీ ఈ బొమ్మ చూసినప్పుడల్లా నీ మాటలు గుర్తు చేసుకుంటాను. దీని మీద నీ సంతకం చేసే బాబు. అదేమిటి? సీతాలకి చదువు రాదు బాబు. చదువు సంస్కారం నేర్చుకున్న సరితే ఎప్పుడో చచ్చిపోయింది. వెళ్ళొస్తాను బాబు. ఈ పేపర్ చూసావా? చూడరా, చూడు. ఏంట్రా? చూడరా, మన సీతాలు ఆత్మహత్య చేసుకుందంట. నిర్మాతల ఆందోళన, లక్షలాది అభిమానుల దిగ్భ్రాంతి. ప్రఖ్యాత నటీమణి కుమారి సరితాదేవి నిన్న ఉదయం క్రిస్టియన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.